ఈవినింగ్. ఏంటి ఇంత సైలెంట్‌గా ఉన్నారు మీరు మాట్లాడుకుంటూ? సో యాహ్! హాయ్ ఎవ్రీవన్. కమ్ ఆన్ అట్‌లీస్ట్ హాయ్ చెప్పండి. ఇంకా గట్టిగా హలో. ఓ మై గాడ్! నా వాయిసే ఎక్కువ వినిపిస్తున్నట్లుంది. మైక్ వేసుకున్నాను మాత్రం చెప్పకండి. సో యాహ్! పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ ప్రెజెంట్స్ రాజా రాజా చోరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి హార్టీ వెల్కమ్ టు యూ ఆల్. అండ్ శ్రీ విష్ణు గారు వర్స్టైల్ స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటారు ఎప్పుడు అన్న విషయం మనకి తెలిసిందే. సో ఈసారి కూడా విలక్షణ పాత్రలో వస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 19న రిలీజ్ అవ్వబోతుంది. సో ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఓహో గైస్, ఎస్ ఆర్ నో, ఆర్ యూ రెడీ? ఓకే, ట్రైలర్ అందరూ చూసారా? టీజర్ చూసారా? టీజర్ అందరూ చూసారా? చూసారా లేదా? ఎన్నిసార్లు చూశారు? 2 సార్లు. 2 సార్లేనా? సో మెనీ టైమ్స్. ఓకే, టీజర్ అందరూ చూసారు అన్నారు. గైస్, ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచే నాకు సౌండ్ వినిపిస్తుంది, కొంచెం అయినా రైట్ సైడ్ నుంచి ఏం వినిపించట్లేదు. టీజర్ చూసారా? ఎన్నిసార్లు చూసారు? చూస్తే సో మెనీ టైమ్స్ అంట. మరి సో మెనీ టైమ్స్ చూసారు కదా, ఒక్క డైలాగ్ చెప్పగలరా శ్రీ విష్ణు గారిది? ఎవరైనా ఒక్క డైలాగ్? ఓ వావ్! చెప్పండి మ్యామ్. అంటే వస్తుందా, రాదు అంటే వస్తుందా? ఇవాళ నా పుట్టినరోజు. ఏంట్రా టచ్ చేసావు? ఇవాళ నా పుట్టినరోజు. వావ్ 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 వావ్. ఇంకెవరైనా ఒక్క డైలాగ్? యా, లెఫ్ట్ సైడ్ నుంచి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎవరో ఇందాక సో మెనీ టైమ్స్ అన్నారండి. సో శ్రీ విష్ణు గారి డైలాగ్ ఏదైనా చెప్పగలుగుతారా? చూడండి. ఓకే, ఇందాక సో మెనీ టైమ్స్ అన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఓకే ఓకే, యా మీరే అనుకుంటా కదా, ఇందాక ట్రైలర్ చూసా అన్నారు. సో యా చూసే ఉంటారు కదా. ఓకే ఓకే, ఫోన్ మాట్లాడుతున్నారు, కాసేపు వెయిట్ చేద్దాం. అండ్ ప్లీజ్ 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 బీ యాక్టివ్. మనం ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చామండి. ప్లీజ్ బీ యాక్టివ్. ఫోన్స్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే మన శ్రీ విష్ణు గారు వచ్చేలోపు మనం కొంచెం ఆయనకి వచ్చేలోపు ఈ హాల్ అంతా కొంచెం ఎనర్జెటిక్గా తయారు చేద్దాం. ఆర్ యూ గైస్ రెడీ? ఆర్ యూ గైస్ రెడీ? కమ్ ఆన్, రైట్ సైడ్. నాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు ఇక్కడ నుంచి. ఆర్ యూ రెడీ? మీరు అంత ఎనర్జెటిక్గా ఉంటే మైక్ కూడా మీకు ఇచ్చేస్తానండి. ఆర్ యూ రెడీ? ఓకే. సో యా, శ్రీ విష్ణు గారు ఇందులో మనకి దొంగలా కనిపించిన విషయం నిజమే కదా. సో మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? చిన్నదైనా సరే. సో మీరు ఇందాక నుంచి చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారండి. ఏదైనా దొంగతనం చేశారా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? లేదు. చిన్నది కూడా? స్లేట్ పెన్సిల్ కూడా దొంగతనం చేయలేదా అండి? పెన్స్ అలాంటివి చేసా. చిన్నదో పెద్దదో దొంగతనం చేశారా లేదా? చేస్తే ఎలాంటిది చేశారు? అదే చిన్న పెన్స్ అలా ఫ్రెండ్స్ స్కూల్లో ఉన్నప్పుడా? స్కూల్లో ఉన్నప్పుడు. ఓకే, ఎప్పుడైనా ప్రోగ్రెస్ రిపోర్ట్లు మార్చారా? లేదు లేదా? అలాంటి ఏం చేయలేదు. నేను చాలా మార్చానండి అలాగా. ఓకే, ఎవరైనా ఎలాంటి చిలిపి దొంగతనాలు ఏమైనా చేశారా? వావ్. సో ఇలాంటి చిలిపి దొంగతనాలు చిన్నప్పటి నుంచి హాయ్, నేనైతే చాలామంది గట్టి చెప్పచ్చు అమ్మాయిల మనసులు అమ్మాయిల మనసు దొంగతనం చేశారంట అండి. ఎంతమంది అమ్మాయిల మనసు దొంగతనం చేశారండి? చాలామందే ఉన్నారు.
కొన్ని స్టోరీస్ చెప్పండి మాకు. ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయింది, అందుకని ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. పర్లేదులేండి, కట్ చేస్తాం, ఇది మీరు చెప్పొచ్చు. ఓకే ఓకే, అంతమంది అమ్మాయిల మనసు దొంగ, ఇది పెద్ద దొంగతనమే అండోయ్. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా దొంగతనం చేసిన వాళ్ళు? చిన్నవైనా పర్లేదు. సో ఇక్కడ వావ్ వావ్, మీరు చెప్పండి సార్ ఎలా? మీ ఫ్రెండ్ చెప్తున్నట్టున్నారు దొంగతనం చేశారని చెప్పి. చేసామండి, చాలా దొంగతనాలు చేశాను. ఎలాంటిది ఒక్కటి చెప్పండి మా కోసం. నేను హాస్టల్లో ఉన్న చాలా సంవత్సరాలు. పక్కన వాళ్ళ స్నాక్స్ దొంగతనం చేశారా? స్నాక్స్ అయ్యేం లేదు, అందరూ ఫ్రీగానే ఇస్తారు, ఫ్రెండ్స్ కదా, Okay. దొంగతనం చేసే అవసరం లేదు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా దొంగతనం చేశారా? కొద్దిగా ఆహా, అవసరం లేదు, వాళ్ళే వస్తారు మా వాళ్ళు. అంత ఏంటి లేదు. ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా? నేనేం దొంగతనం చేయలేదు, ఇస్తారని చెప్పాడు కదా, అలాగే ఇస్తున్నారని చెప్పి. ఓకే ఓకే, మీరు దొంగతనం చేసినవి ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పటివరకు అవసరం రాలేదనుకుంటా. అమ్మాయిలనే కాదండి, వేరే ఇంకేమైనా మీరు చెప్పండి సార్. స్కూల్లో మేడం ఓకే, ఏంటి ఏం దొంగతనం ఏముంటుంది, చేశారు? స్కూల్లో కూడా అమ్మాయిలేనా? అమ్మాయిలు మనకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. అంటే మ్యారేజ్కి ముందేమైనా ఉంటాయి కదా. యా, మీరు చెప్పండి, మీరేమైనా దొంగతనం చేశారా చిన్నప్పటి నుంచి? పర్లేదండి చెప్పండి, మీరు ఇందాక అంత మంచి డైలాగ్ చెప్పడానికి రెడీగా ముందుకు వచ్చారు. పెద్దవాళ్ళంటే భయం, అందుకని చెయ్యం. ఓ, పెద్దవాళ్ళంటే భయం అంట, అందుకే దొంగతనం చేయలేదంట. నాకు మా డాడీ అంటే చాలా భయం అండి, కాకపోతే నేను చాలాసార్లు ప్రోగ్రెస్ రిపోర్ట్లు మార్చా చిన్నప్పుడు. మా ఫాదర్ జేబులో 50 రూపీస్ తీసుకుని అడవి సింహాలు సినిమా చూడటానికి. వావ్, మూవీస్ అంటే చాలా ఇష్టమా అండి మీకు? ఓకే, సో ఈ ట్రైలర్ చూసాము అండ్ వివేక్ సాగర్ గారి సాంగ్స్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా? ఆర్ ఈ సినిమాలో సాంగ్ ఎవరైనా పాడతారా? ఈ మూవీలో సాంగ్ ఆర్ వివేక్ సాగర్ గారి సాంగ్స్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా? ఎనీవన్ గైస్? పోనీ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్పండి. వివేక్ సాగర్ గారి సాంగ్స్లో ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఏదో వివేక్ సాగర్ గారు అన్నప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు. దొంగతనం చేశా, దాని గురించి చెప్తాము. మా ఫ్రెండ్స్ దగ్గర బీర్ బాటిల్ దొంగతనం చేశా. బీర్ బాటిల్ దొంగతనం చేశారా? ఓకే, ఎన్నిసార్లు అండి? ఒకసారి. ఒక్కసారేనా? ఇంకా Yeah. తర్వాత ఛాన్స్ రాలేదా మీకు? రాలేదు. ఓకే, దొరికిపోయారా? దొరకలేదు. మళ్ళీ మా పేరెంట్స్ దగ్గర మనీ దొంగతనం చేశా. ఏంటి మళ్ళీ బీర్ కోసమేనా? లేదు. ఓకే, సో ఈ సినిమాలో దొంగకి లవ్ స్టోరీ. సో ఇంట్రెస్టింగ్ కదా. నిజంగా దొంగలకి అమ్మాయిలు పడతారా? మీరేమనుకుంటున్నారు? దొంగతనం చేశాము, నేను దొంగను అని చెప్తే అమ్మాయిలు పడతారా అండి? యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటే పడతారు. ఓహో, దొంగతనం చేస్తాను నేను, నా ప్రొఫెషన్ అదే అని చెప్పినా పడతారా? ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే అబ్బాయి ట్రై చేయాలి. అబ్బాయికి ట్రై చేయాలా? ఇంకా వాడు వావ్, ఓకే. సో మీరు ఏదైనా గట్టిగా దొంగతనం చేసిన విషయం ఏమన్నా ఉంటే మీరు అమ్మాయిని లవ్ చేస్తే చెప్తారా? అంటే అమ్మాయిని నమ్మాం కాబట్టి మొత్తం చెప్పేయాలి అమ్మాయికి. ఓకే, సో ఈ సినిమాలో మరి ఆ అమ్మాయికి చెప్పి లవ్ చేశారా లేకపోతే చెప్పకుండా లవ్ చేశారా అనేది చూద్దాం మనం. సో శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ రోల్ మీకు ఈ మూవీలో నచ్చిందా లేకపోతే ముందు మూవీస్లో నచ్చిందా? ఎందులో నచ్చింది, ఎందుకు చెప్పండి. మీరు చెప్పగలుగుతారా అండి? ఓకే, సో యాక్టివ్ ఉండండి. శ్రీ విష్ణు గారు వచ్చినప్పుడే యాక్టివ్ అవుతారా? శ్రీ విష్ణు గారి రోల్ ఇందులో నచ్చిందా అమ్మ మీకు? ముందు మూవీస్లో నచ్చిందా, ఈ మూవీలో నచ్చిందా, ఎందుకు? కూడా నచ్చింది, ఎందులో ఎక్కువ నచ్చింది? ఎవరికైనా నచ్చుతుంది కదా. సో సొమ్ములన్నీ పెట్టుకొని పరిగెడుతున్నందుకు మీకు ఈ మూవీలో నచ్చిందా? ఏం జరిగింది అనేది యాంగ్జైటీ అనమాట. ఓకే ఓకే, సో ముందు మూవీస్ అన్నిట్లో కంటే ఈ మూవీలోనే నచ్చింది అంటారు. ముందు కూడా నచ్చాయి ఓకే, కొంచెం, అంటే స్టోరీ విధానం చూడాలి అండ్ రిలీజ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటారు దొంగలాగా చేయడం, అంతేనా? సో ఈ మూవీలో మనకి ఇంకొకటి చెప్పింది ఏంటి అంటే కిరీటం పెట్టుకుంటే దొంగ కూడా దొరే అవుతాడు, అంతేనా? అంతేనా అండి? కిరీటం పెట్టుకుంటే దొంగ కూడా దొరే అవుతాడంట దొరికేదాకా, అంతేనా? తీరిపోకుండా ఉంటే ఎగిరిపోకుండా ఉంటే. ఓకే 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 ఓకే, సో సాంగ్ ఇంకా చెప్పలేదు నాకు. వివేక్ సాగర్ గారి సాంగ్ ఎవరైనా
అయ్యో ఎన్ని ఉన్నాయండి మనకి. ఈ నగరానికి ఏమైంది, సమ్మోహనం, ఇన్ని మూవీస్ ఉన్నాయి. సాంగ్స్ పాడడానికి ఎవరూ లేరా? నేను పాడొచ్చు, కాకపోతే నేను పాడిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు. అదే నా బాధ. ఎవరైనా సాంగ్ పాడతారా? సింగర్స్ ఎవరు లేరా? నేను లిరిక్స్ ఇస్తాను కావాలంటే. సింగర్స్ ఓకే ఓకే ఓకే. మరి కొద్దిసేపట్లో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇక్కడున్న వాళ్ళందరూ మన శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్ కాబట్టి శ్రీ విష్ణు గారి గురించి ఒక్క మాట ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు ఎందుకు శ్రీ విష్ణు గారికి ఫ్యాన్? ఎవరైనా ఒక్క మాట శ్రీ విష్ణు గారి గురించి. శ్రీ విష్ణు గారి గురించి ఏమైనా చెప్తారా అండి మీరు? బాగా చెప్పారంట, చెప్పండి. సైలెంట్ ఉంటారు బ్రదర్. సైలెంట్ ఉంటారు కాబట్టి అవును. నచ్చారా మీకు? మొన్న పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వచ్చారు. ఓకే, అక్కడ ఏమి ఎక్కువ మాట్లాడలేదు. సైలెంట్ ఉంటారు కాబట్టి మీరు అదే ఆయన నచ్చుతుంది. fan ఆ? వావ్ వావ్. మరి మూవీలో సైలెంట్ క్యారెక్టర్ కాదు కదండి. అది మూవీస్ కదా మేడం, ప్రొఫెషనల్ పరంగా ఓకే, చేయాల్సి మీకు వస్తుంది. పర్సనల్ గా ఆయన అంటే ఇష్టం. పర్సనల్ గా ఇష్టం. అన్న సైలెంట్ ఉంటాడు. ఓకే ఓకే, సైలెంట్ ఉంటారంటండి. ఫ్యాన్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. శ్రీ విష్ణు గారు చాలా సైలెంట్ అంట బయట. మరి అమ్మాయిలు, మరి మీరు వెళ్ళి మాట్లాడితే ఆయన మాట్లాడతారో లేదో చూసుకోండి. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా శ్రీ విష్ణు గారి కోసం, అందుకని చెప్పి. సో ఇక్కడ ఒక లేడీ ఫ్యాన్ శ్రీ విష్ణు గారి గురించి మాట్లాడతారంట, మరి చూసేద్దాం. శ్రీ విష్ణు గారు ఎట్లా అంటే ఇప్పుడు పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారో సినిమా లైఫ్లో కూడా అలానే ఉంటారు. ఆయన ఏమి యాక్ట్ చేయరు అనమాట. సో అదంతా చాలా రియల్గా ఉంటారు. సో అందుకని నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఓకే ఓకే. సో పర్సనల్గా లైక్ రియల్ లైఫ్లో ఎలాగుంటారో రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటారనిపిస్తుంది. అందుకే నాకు చాలా. మరి రియల్ లైఫ్లో ఆయన చాలా మందిని లవ్ చేస్తున్నారండి, చూసుకోండి. రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటే కష్టం. నిన్ను కూడా ఎవరు లవ్ చేస్తున్నారో ఒకసారి నువ్వు చూసుకో, బెటర్. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ సో మచ్ కావ్య, థ్యాంక్ యూ. అమ్మో 7:30 అయితే నేను ఏదో ఒక స్టేజ్ ఎక్కేయాల్సిందే, లేకపోతే నా కడుపులో ఏదేదో అయిపోతూ ఉంటుంది. 2 నెలలు ఎలా గడిపానో ఏమిటో నాకు తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో మన సినిమాలు, ప్రీ రిలీజ్లు, థియేటర్లు అన్నీ కళకళలు ఆడిపోతున్నాయి. అబ్బా బో వెరీ గుడ్. ఆడియన్స్ కూడా చాలా హుషారుగా ఉన్నారు. అవును, మరి ఇంట్లో ఆన్లైన్ క్లాసులని అవి చూసి ల్యాప్టాప్ల్లో నిజంగా మనుషులను చూస్తుంటే మీకు కూడా చాలా వింతగానే ఉండుంటుంది. ఐ నో యు ఆర్ ఎంటర్టైన్డ్. ఓకే, సో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు కెమెరాలన్నీ ఆన్లో ఉన్నాయా బాబు? ఆన్లో ఉన్నాయా? లేకపోతే ఆన్ చేసుకోండి, లేకపోతే చెప్తే నేనైనా వచ్చి ఆన్ చేసుకుంటాను. ఓకే, సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా, టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారు సంయుక్తంగా నిర్మాతలుగా, హసిత్ గోలీ గారి డైరెక్షన్లో, వివేక్ సాగర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన శ్రీ విష్ణు, అలాగే మేఘా ఆకాష్ అండ్ సునైనా హీరోయిన్లుగా మన ముందుకు వచ్చేస్తున్నాడు రాజరాజ చోర. చోళుడి గురించి మనకు తెలుసు, కానీ ఈ చోరుడు గురించి నాకు ఇవాళే తెలిసింది. తెలియడం ఎన్ని విషయాలు తెలిసాయో తెలుసా? చాలా సామాన్లు మిస్సింగ్ అయ్యాయని కూడా తెలిసింది నాకు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రావటమే నాకు మిస్సింగ్ లిస్ట్ ఇచ్చారు. అందులో కొంతమంది ఆర్టిస్టులు కూడా మిస్సింగ్ అంట. సామాన్లతో పాటు వాళ్ళని కూడా కిడ్నాప్ చేసాడేమో నాకు తెలియటం లేదు. ఎనీవే, ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇక్కడ అండ్ అలాగే TV9 అండ్ NTVలో వాచ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. Shreyas Utsav proudly presents the pre-release event of Raja Raja Chora, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, and Tea Time. Our associate sponsors are Vijeta Online Grocery Store. And ఇవాటి కార్యక్రమంలో our media partners are Brochil and also My Movie Bazaar. సో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుగా మనం ఒక మంచి ట్రైలర్ ఏదైతే మీరు చూసి ఎంజాయ్ చేశారో ఆల్రెడీ, దానితోనే మొదలెట్టేద్దాము. ట్రైలర్ ప్లే ప్లీజ్. ఓకే, సో రాజరాజ చోరుడు August 19th ఇన్ థియేటర్స్. అక్కడికి వెళ్ళి పట్టుకుందాం దొంగని. ఈ కథని ఇప్పటి వరకు విన్నవాళ్ళు ఓకే, తర్వాత వచ్చిన వాళ్ళకి నేను మరొకసారి కథ వినిపిస్తాను. సో Shreyas Utsav proudly presents the pre-release event of Raja Raja Chora, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Tea Time. Our associate sponsors Priya Gold, Vijeta Live Online Grocery Store, and our media partners are Brochil, My Movie Bazaar. ఇవాళ కార్యక్రమాన్ని మీరు TV9 and NTVలో కూడా వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఈజ్ ఆన్ జీ మ్యూజిక్. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఇందాక చెప్పాను లిస్ట్ ఆఫ్ థింగ్స్ చాలా పోయాయి అని. అందులో భరణి గారు, తనికెళ్ళ భరణి గారు
మహానటులు, అలాగే రైటరు, అలాగే హోస్టు, కవి, డైరెక్టరు. మీ వాలెట్ పోయిందని తెలిసిందండి. ఇక్కడ వచ్చిన తర్వాత పోయిందండి. ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి వస్తే ఇంకొక మైక్ ఇవ్వమ్మా. కాంపతీస్ అది కూడా పోలేదు కదా, ఉందా? ఓకే. నా వాకింగ్లో డల్నెస్ని బట్టే నువ్వు ఎంత పోయిందో తెలిసి ఉంటుంది నీకు. ఎవరైనా ఈ మధ్య డల్గా ఉన్నారంటే టెస్ట్ చేయించుకోండి అని చెప్పాల్సి వస్తుంది. అదే అవన్నీ దాటి వచ్చామమ్మా. అవన్నీ దాటే వచ్చారా సార్? ఏదో వాలెట్ పోయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పోయిందా సార్? అదే వచ్చి రాగానే ఒక ఆయన వచ్చి మీరంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. సంతోషం అన్న. ఒక ఫోటో అన్నాడు. విత్ మాస్కా వితౌట్ మాస్కా అని అడిగా. రెండూ కావాలి సార్ అన్నాడు. ఇదేంటి సార్ విత్ సోడానా వితౌట్ సోడానా టైప్లో అడుగుతున్నారు ఈ మధ్య? సాయంత్రం అలాంటివి గుర్తు చేయకమ్మా, వాళ్ళు ఫీల్ అవుతారు నాకన్నా కూడా. సరే తీరా చేస్తే ఎంతసేపు నేను మాస్క్ పెట్టుకున్నా కాడు అతను పెట్టుకోలేదు. ఓ ఫోటో తీసాం. తర్వాత చూసుకుంటే పర్సు పోయినది. అయ్యో సార్, ఎలా ఉంటాడు సార్ మనిషి? కొంచెం ఏమైనా డిస్క్రైబ్ చేయగలుగుతారా? అతని పట్టేస్తాం, మేము ఇప్పుడే పట్టేస్తాం. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ గారు ఇక్కడే ఎక్కడ ఉన్నారు. అంత పొట్టి కాదు, అంత పొడుగు కాదు. ఓకే, పొట్టి కాదు, పొడుగు. అంత లావు కాదు, అంత సన్నము కాదు. అంత లావు కాదు, అంత సన్నము కాదు. కొంత ఎక్కువ గడ్డము కాదు, అలా అని గడ్డం లేకుండాను లేదు. అమ్మ బాబోయ్. అంటే బాగా క్లోజుల్లో చూసా. ఒక కన్ను మెరుస్తూ ఉంటుంది ఎప్పుడు, ఇంకో కన్ను అండి, ఇంకో కన్ను చూస్తూ ఉంటుంది. పర్సులు మొత్తానికి ఫైనల్గా వెతుక్కుంటే లేదు అతను. కాకపోతే అతను వస్తువులు వేసుకున్న వస్తువులన్నీ ఎక్కడో కొట్టేసిన బాపది. అంటే లూజ్ చొక్కా, టైట్ ప్యాంటు, ఏదో అంటే నాన్ సింక్లో ఉన్నాయి వస్తువులు. సార్ అంటే అన్నానంటారు కానీ అతను మీ పర్సన్ చూసిన దానికన్నా మీరు అతన్ని ఎక్కువగా స్టడీ చేశారేంటి? నేను కిరీటం కొట్టేద్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎలాగా చోర ప్రస్తావన వచ్చింది కాబట్టి చిన్న ఇన్సిడెంట్ చెప్పేస్తా. చిన్నప్పుడు నేను ఒక పావలా కొట్టేశా మా ఇంట్లో. ఎంత చిన్నప్పుడు అంటే ఒక 5వ క్లాస్ చదువుకునే రోజుల్లో. పావలా అంటే అప్పుడు చాలా పెద్ద విషయమే పావలా. అవును సార్. అయితే ఎలాగో అలాగ మా నాన్న పట్టేశాడు. నేను కొట్టేసిన విషయం మా నాన్న అంటే మా నాన్నకి చాలా గౌరవం నేనంటే. ఏది పోయినా నా వైపు వీడే అయి ఉంటాడని. సరే నన్ను స్పై పెట్టాడు మా అన్నయ్యని. మా అన్నయ్యని స్పై పెట్టి మెల్లిగా చూడరా వీడే కొట్టేసి ఉంటే మేము బయటికి వెళ్ళామంటే వాడు నా భుజం మీద ఇలా చెయ్యేసి, ఒరే పావలా ఉంటే మనకి ఒక పాలకూర వచ్చేది, బెండకాయలు వచ్చేవి, కందిపప్పు వచ్చేది అని మొత్తం కుటుంబ కష్టాలన్నీ చెప్తున్నాడు ఆ పావలా గురించి. అమ్మో ఇదేదో టేస్ట్. నీ జేబులోనే ఉంది. అది గట్టిగా పట్టుకుని ఏం చేశానంటే ఇలా విసిరేసి ఒరే పావలా అన్నాను. అంటే మా నాన్న జేబులో పోయిన పావలా వీడికి రోడ్డు మీద దొరికింది. తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత చెప్పక్కర్లేదు మా నాన్న నన్ను ఎంత సన్మానం చేశాడు. ఎలాంటి సన్మానమో నేను ఊహించుకోగలను సార్. అదమ్మా. అంచేత ఆ కుర్రాడు ఎక్కడో చూసినట్టుంది. సార్ ఏంటమ్మా వాలెట్ దొరికిందా సార్ది? పర్స్ దొరికిందా? అమ్మాయి ఎవరిదన్నా పర్సు? పర్స్ దొరికిందా సార్ది? ఒకసారి చూడు. థ్యాంక్స్ అమ్మా. అందులో ఏమైనా ఉన్నాయమ్మా? ఏమి లేవా సార్? ఇదేనా సార్? ఏదో ఒకటి పర్సు అయితే చాలు. నాకు డబ్బు ఉంది కానీ పర్సు లేదమ్మా. చూడు ఏమనుకోకు. థ్యాంక్ యూ సార్. ఊరికే పర్సు పెట్టుకొని తిరుగుతున్నారా సార్? ఖాళీ పర్సు అమ్మా. వాడికి కూడా ఆ విషయం తెలిసే వదిలేదు. ఖాళీ హృదయం లాంటి పర్సు. ఇప్పుడు పర్సు దొరికింది కాబట్టి మీరు మాట్లాడండి సార్ సినిమా గురించి. ఇందులో నాది ప్రవచనాలు చెప్పే చాగంటి వారి వంటి రోలు. అంటే దొంగ నేను చెప్తూ ఉంటాను, మధ్య మధ్య కట్ అయ్యి సినిమాలు చూపిస్తూ ఉంటాను. నేను మంచివి చెప్తుంటాను, ఇదంతా చెడు చేస్తూ ఉంటాడు. అట్లా సంభవ్. కానీ అసిత్ గోలి మంచి ప్రతిభావంతుడైన దర్శకుడు. ఎందుకంటే చూడగానే రాగానే ఒక ఎక్కడున్నాడు సార్? అసిత్ ఉన్నాడా డైరెక్టర్ గారు? రాగానే నాకు ఒక టెస్ట్ పెట్టాడు తెలుసా? ఏంటి సార్ అది? బ్లడ్ టెస్టా? బ్లడ్ అయినా బాగుండేది. రెడ్ మొహం అంతా వాచిపోయేలాగా. కారణం ఏంటంటే ఆ కో డైరెక్టరు వాళ్ళు ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చారు. అందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక పద్యం పెట్టాడు. షడ్జామజ్యక రాజ్య విద్య వసుధా జాలాంచ మడ్గాకరే జజ్జట్కిట్కి ధరాధరేత్ఫణిగణా గజ్జోత విద్యద్భ్రమ విద్యాలుడ్బమలుట్పయట్టస పదాఢ్యాడ్రహ పాదౌటేట్ప్రటట్ప్రటట్ప్రటస ప్రఖ్యాత సఖ్యోదయ. ఇది మా రాజరాజ చోర ఛాలెంజ్ అండి. కమాన్, మీ వీడియోలన్నీ మీరు తయారు చేసి
మీ ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను యాజ్ ఇట్ ఈస్గా ఎవరు అప్లోడ్ చేస్తారో వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి బహుమతి ఇది నమ్ము నమ్మకపో వివేక్ గారు ఇస్తారు. జరిగింది ఏమిటంటే ఈ పద్యం చెప్పాలన్నాడు, నాకు నిజానికి రాదు. చూద్దాంలే, ఇంత కష్టపడిన పద్యం ఎందుక, ఇప్పుడు అది ఎవడు వింటాడంటే లేదు ఈజీయా, ఇది ఈజీ టయ్యా అంటే అనగానే ఈ దుర్మార్గుడు ఏం చేసాడంటే అసిస్టెంట్ డైరెక్టర్కి ఒకటి ఆల్రెడీ నేర్పించేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ఈ పద్యం పాడేశాడు. పాడేటప్పటికి వీడే పాడాడు, నువ్వు పాడకపోతే అవమానము అనే ఉద్దేశంతో నమ్ము 3 రోజులు కష్టపడి ఈ పద్యం కంఠత బట్టి ఒక సింగిల్ షాట్లో చేయగలిగా. గ్రేట్ సార్, సూపర్. కానీ ఇలాంటి పద్యాలు ఈ సినిమాల్లో పెట్టించడం అనేది ఈ జనరేషన్కి చాలా అవసరం. ఎందుకంటే ప్రక్షాళన జరిగిపోతుంది. ఒకసారి నాలుక ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు కదా పదాలు, ఒకసారి ఇలాంటివి పలికేశారనుకోండి క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతుంది. బాగుందమ్మా. అంతే చేత నిజంగా సినిమా మంచి పాజిటివ్. నేను ట్రైలర్ చూసిన ఈ మన హీరోతోటి ఇది 3వ సినిమా కంటిన్యూస్గా చేస్తున్నా. హ్యాట్రిక్ కొట్టాను. అతను సక్సెస్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా మిత్రుడు వివేక్, మిగతా అగర్వాల్ గారు, విశ్వప్రసాద్ వీళ్ళంతా నాకు ప్రొడ్యూసర్లతో కాపు పర్సనల్గా కూడా మిత్రులు. మంచి ప్రయత్నము, చక్కగా తీశారు. ఈ మధ్య కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ ముఖ్యంగా వాళ్ళ టాలెంట్ ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో వస్తున్నారు. కాంపిటీషన్ విపరీతంగా ఉండడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలనే తాపత్రయం ఉంది. ది సేమ్ ఈవెన్ విత్ హీరోస్ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ మెటల్ ఏమిటో ప్రూవ్ చేసుకునే క్రమంలో శ్రీ విష్ణు అయినా, డైరెక్టర్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, మిగతా వాళ్ళని ట్రైలర్ చూసినప్పుడు చాలా పాజిటివ్ వ్యవహారంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ మీట్ కూడా నీ సమక్షంలో నీ చేతుల మీదుగా పర్సులు అవి లేకుండా గొలుసులు కొట్టేసే స్థాయిలో, అంటే నీది కూడా కొట్టేశారా ఏమన్నా? అవును సార్, గొలుసు వేసుకొని వచ్చాను. కనకాల కాదు, మామూలు వచ్చినప్పుడు వేసుకొని వచ్చాను సార్. కనకం ఎవరో కొట్టేశారు. కిరీటం చూడు అక్కడ. కిరీటం నేను కొట్టేద్దాం అనుకున్నది. లేదు సార్, మీరు వేరే ఏదైనా కొట్టాల్సిందే కానీ ఇది కొట్టలేదు. అంతేనా? ధన్యవాదమే. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈ సినిమా సక్సెస్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హీరోకి, హీరోయిన్కి, దర్శకుడికి, నిర్మాతకి ముఖ్యంగా ఈ సక్సెస్ మాతలకి మన టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారు వైభవాన్ని, కీర్తిని, డబ్బుని కీర్తి అంటే మన క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి తను కూడా ఉంది కాబట్టి కరెక్ట్. కీర్తి వాళ్ళు తీసుకుని కనకమ్మకిమ్మని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం సార్. మీ వాలెట్ కూడా మేము మీకు తిరిగి ఇచ్చేసాం. వెళ్ళేంత వరకు జాగ్రత్తగా ఉండండి సార్. ఈ పరిసరాల్లో ఎందుకో కొంచెం దొంగ లక్షణాలతో ఎవరో తిరుగుతున్నారు. ఇది మా ప్రొడ్యూసర్కి ఇచ్చి అందులో ఏమైనా పెట్టి మళ్ళీ ఇమ్మని చెప్పు సక్సెస్ మీట్లో. ప్రొడ్యూసర్ గారు ఇంకా రాలేదు. వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్. అగో వివేక్, ఇగో వివేక్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అతని పేరేమిటి? వివేక్ కూచిపట్ల. వివేకవంతుడు. నన్ను పంపిస్తావా? సార్ నేను ఎంతటి దాన్ని సార్, మీరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు. ఆల్వేస్ ఎ ప్లెజర్ టు టాక్ టు యూ. అంటే కొంతమందితో మాట్లాడినప్పుడు ప్లెజర్ గాను, ఇంకొంతమందితో మాట్లాడినప్పుడు ప్రెషర్ గాను అనిపిస్తూ ఉంటుంది అనమాట. భరణి గారిది ప్లెజర్ టాక్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు. వెయిటింగ్ టు సీ యూ ఇన్ థియేటర్స్. రాజరాజ చోర August 19 తప్పకుండా మేము అందరం వెళ్ళి చూస్తాము. ఎందుకంటే మేము కరువులో ఉన్నాం, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, సినిమాలు కావాలి. అది కూడా ఇంట్లో కూర్చొని కాదు, థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చెయ్యాలి. అవునా కదా? అసలు ఎప్పుడు అదే ఇంట్లో కూర్చొని చూస్తున్నామంటే మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి పిలుస్తారు. నన్ను అంటే అమ్మా అది ఉందా ఇది ఉందా అని అడుగుతారు. ఒక సినిమాని మీరు నమ్మరు 5 రోజులు చూశాను నేను. నో, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. నేను ఒకటేసారి సినిమాని చూడాలంటే డైరెక్ట్ అటాక్ థియేటర్స్కి వెళ్ళి నేను చూడాల్సిందే. ఓకే, సో ఇలాంటి సినిమాల్ని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ని అభినందిస్తూ టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ చిత్రం ప్రొడక్షన్ హౌసెస్ గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాం. రాజరాజ చోరా అరైవింగ్. టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ అలాగే అభిషేక్ అగర్వాల్ గారు ఇద్దరు సంయుక్తంగా అందిస్తున్నటువంటి చిత్రం. మరి కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిపట్ల గారు అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి గారు అందరినీ అభినందిస్తూ మాకు ఇలాగే మంచి మంచి సినిమాల్ని అందిస్తూ ఉండండి. దాంతో పాటుగానే ఇవాళ మరొక ఐటెం పోయిందంట. మన రైటర్ ప్రసన్న గారు, అందరికీ బాగా తెలిసిన రైటరు, మంచి మంచి సినిమా కథల్ని మనకు అందించారు. త్వరలోనే డైరెక్టర్గా కూడా పరిచయం కాబోతున్నారు. వాచ్ పోయిందంట కదండి, ఒకసారి రండి ప్లీజ్. మైక్ ఇవ్వండి ఆయనకి. ఏంటమ్మా ఇవాళ ఈ రాజరాజ చోరా అన్న టైటిల్ ఏమో కానీ ఆ హసిత్ గోలీ గారు ఎక్కడ? వేర్ ఇస్ ద డైరెక్టర్? వేర్ ఇస్ ద డైరెక్టర్? ఐ వాంట్ టు టాక్ టు ద డైరెక్టర్ రైట్ నౌ.
ఏంటండి వాచ్ పోయింది? ఇప్పుడు ఇంటికి వెళ్తే వాచిపోద్ది, దాని పరిస్థితి చెప్పండి. అర్థమైందండి, అర్థమైంది. అంటే కొత్తగా కొన్నారా వాచ్? బర్నీ గారు పర్స్ పోయింది అనగానే పర్స్ చేత్తో పట్టు కూర్చున్నా, ఆ. ఇంటి నుంచి ఇది వెళ్ళిపోయింది. అదేనండి, అతను బాగా తెలివైన దొంగ. ఆ, ఒకళ్ళ దగ్గర కొట్టేసినటువంటి సేమ్ వస్తువుని ఇంకొకళ్ళ దగ్గర కొట్టేయడు. పిచ్చోడేం కాదు, ఇంటెలిజెంట్. ఇప్పుడు ఎంత కొట్టేసింది శ్రీ విష్ణు అంటారా మీరు? అబ్బే ఏమండి, నేను అలా అంటానండి? చిచి, విష్ణు గారు అలాంటి పనులు ఏం చేయరండి. ఇంకెవరో ఎవరి మీద అనుమానంగా ఉంది, మీకు ఎవరి మీదైనా డౌట్గా ఉందా? ఏం లేదు. ఏం లేదా? అదే పోతే పనివ్వండి, వెదవచ్చు. అంతేనా? ఎవరు కొంటారు మరి? నో, చూడండి, మీకు టైం చూసుకోవాలి కాబట్టి, అదే వాచ్ పెట్టుకున్న ప్రతి వాడికి టైం తెలుస్తుందంటే, అలాగే మీకు కూడా కావాలి కాబట్టి ఆ వాచ్ వచ్చాక టైం వచ్చింది నాకు. ఇప్పుడు అది పోతే నా పరిస్థితి ఏంటని. అందుకనే మీరు ఆ మనిషి ఎలా ఉంటాడో ఒకసారి స్కెచ్ గీసి చూపించగలుగుతారా నాకు? ఇదిగోండి ఇక్కడ just మనిషిని చూస్తుంటే పట్టుకుంటా కదా. ఆ మనిషి కనిపించట్లేదు కదా ఇక్కడ. ఇతనా అండి? ఇతని ఒకసారి చూడండి, అదో తల దాచుకుంటున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడండి. మా ఆయనకే వాచ్ లేదు, నా వాచ్ తీసుకుని ఏం చేస్తారండి పాపం. ఏమోనండి, ఎవరికి తెలుసు? వాచ్ దొంగలన్నీ వాచ్ పెట్టుకొని తిరుగుతారా ఏమిటి వాళ్ళు? ఏమండి, ఈ సినిమాలో దొంగ అన్ని దొంగతనాలు చేశాడు. వుహాన్ ల్యాబ్లో ఉన్నప్పుడు కరోనా వైరస్ ముందే దొంగతనం చేస్తుంటే గోల్ ఉంటుంది కదా మనకి. ఓ మై గాడ్, అతనికి ఆ దొంగతనం రాదండి. అతను ఓన్లీ కనిపించేవి మాత్రమే దొంగతనం చేస్తాడు, కనిపించనివి దొంగతనం చేయలేడు అని అనుకుంటున్నాను. కానీ అతను ఎవరి మనసో కూడా దొంగతనం చేశాడంట. ప్రేమ అలాంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని విన్నాను. సర్లేండి, నేను ఒకసారి వెతుకుతూ ఉంటాను, ఈ లోపు మీరు చెప్పాలనుకున్నది చెప్పేసేయండి. ఎక్కడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఈవిడ ఎక్కడో ఆపారు. ఇక్కడే స్టార్ట్ చేయండి. అందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీడమ్ వచ్చింది, కానీ కోవిడ్ నుంచి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. తొందరగా రావాలని కోరుకుందాం. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అండ్ విజయ్ గారు, అభిషేక్ గారు, దే ఆర్ లైక్ ఫ్యామిలీ. ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 3 years నుంచి నాకున్న ప్రతి కష్టంలో, సుఖంలో, మంచి చెడులు అన్నిటిలో వాళ్ళే దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు. ఒక టెక్నీషియన్కి అంత రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకి సినిమా చాలా 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 డబ్బులు తీసుకురావాలని, సెకండ్ వేవ్లో కేసుల్లాగా ఎడా పెడా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్కి అండ్ మిగతా టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రీ విష్ణు అన్న నాకు చాలా చాలా ఇష్టమైన ఒక హీరో. ఆయనతో తొందరలో, అంటే లాస్ట్ టైం అనుకున్నాం బట్ కుదరలేదు, తొందరలో ఆయనతో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మొన్న పాగల్ ఫస్ట్ డే మార్నింగ్ షో సుదర్శన్లో చూశాను. సో విపరీతమైన క్రౌడ్, మనస్ఫూర్తిగా అంటే రెండు కళ్ళు సరిపోలేదు, అంత క్రౌడ్ విజిల్స్ వేస్తుంటే ఆ సినిమా చూస్తున్న సేపు మైండ్లో ఒకటే రన్ అవుతుంది. ఏం రన్ అవుతుంది చెప్పండి? మీరు బ్రహ్మానందంలాగా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి ఉన్నారు. ఇది చూడండి, ఇది అది కాదండి, నేను లావుకుంటాను కానీ నా వాచ్ అంత లావు ఉండదు. ఏమండి, మీరు ఇప్పుడు పోయింది ఇనప గొడ్డలు అయితే బంగారు గొడ్డలు కథ తెలియదా మీకు? అసలు ఏది దొరికిందో అది పెట్టుకొని వెళ్ళండి, మా దగ్గర ఇదే ఫైనల్గా ఉన్నది కూడా పోద్దని చెప్పింది కదా. ఓకే సరే, మీరు మాట్లాడండి. రైట్. సుదర్శన్ థియేటర్లో ఫుల్ క్రౌడ్తో సినిమా చూస్తున్నప్పుడు అనిపించింది ఆడియన్స్ ఎంత గ్రేట్ అని. మనం 100 మంది మధ్యలో ఉండి షూటింగ్ చేయడానికి 100 సార్లు ఆలోచిస్తున్నాం, కానీ 1000 మంది మధ్యలో వచ్చి కూర్చొని సినిమా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళకి సినిమా మీద, మన మీద ఉన్న ఇష్టానికి, ప్రేమకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ సందర్భంగా సినిమా ప్రొడ్యూసర్కి నాది ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన సినిమా స్టార్ట్ అయ్యే ముందు పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని పబ్లిక్ సేఫ్టీ కోసం ఎలాగైతే ఒక స్టాట్యుటరీ వార్నింగ్ ఇస్తున్నామో, మాస్క్ పెట్టుకునే సినిమా చూద్దాం, అందరూ ఆరోగ్యంగా ఉందాం లాంటి ఒక స్టాట్యుటరీ వార్నింగ్తో సినిమా స్టార్ట్ చేద్దాం. మాస్క్ అవసరాన్ని ఇంకోసారి గుర్తు చేద్దాం. మన కోసం వాళ్ళందరూ సినిమాకి వచ్చారు, వాళ్ళు ఆరోగ్యంగా తిరిగి వెళ్ళేంత వరకు మన బాధ్యతగా మన వైపు నుంచి ఆ ఒక స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. పాండమిక్ అయ్యేంత వరకు ఇది అందరూ ఫాలో అయితే ఇంకా బాగుంటుంది, అది మన సినిమాతో స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఇది తీసుకెళ్ళండి, ఇది తీసుకెళ్ళండి. మా దగ్గర మళ్ళీ నిజంగా మీ వాచ్ దొరికితే మేము రిటర్న్ ఇచ్చేస్తాం. కాదు, ఎవరిదన్నా వాడిందా కొత్తదా అండి? వాచ్ వాడిందైతే ఏంటండి, వాడకపోతే ఏంటండి, ఏదైనా సరే తెలిసేది టైమేగా. ఏ కొట్టండి, ఎందుకు మీరు ఖాళీగా కూర్చున్నారు? ఇంట్లో ఎలాగో ఖాళీగా అలాగే కూర్చొని ఉంటారుగా, ఇక్కడైనా సరే ఆ చేతుల్ని వాడండి. మీరందరూ మరీ చాలా సైలెంట్గా ఉన్నట్టుగా అనిపిస్తున్నారు, అందుకనే నేను మీ అందరికీ ఒక కథ చెప్తున్నాను. ఊ కొట్టాలి. ఏది ఊ కొట్టండి? అది హస్బెండ్స్ అయితే బాగా ఊ కొట్టగలుగుతారు, అలవాటు పడిపోయి ఉంటారుగా. ఈ డ్రెస్ బాగుందా? టిఫిన్ బాగుందా? నేను బాగున్నాను. ఓకే, సో ఇప్పుడు కథ ఏంటంటే, సూర్యుడు పవర్ వల్ల భూమిని సృష్టించాడు. ఊ కొట్టండి.
బా ఎంత మంచి ఊ ఇది. దీనివల్ల కరోనా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అక్కర్లేదు, ఆ ఊ కొట్టించుకోండి. ఆ తర్వాత ఆ పవర్ నుంచి మనిషి బంగారం రెండు పుట్టుకొచ్చాయి. మనిషి ఏమో కోతి బంగారం రెండు పుట్టుకొచ్చాయి. కోతి ఏమో మనిషి అయ్యాడు, బంగారం ఏమో కిరీటం పెట్టుకున్నటువంటి మనిషి అయ్యాడు. ఈ మనిషి దొంగగా మారాడు, కిరీటం ఏమో రాజుగారి తలలోకి వెళ్ళిపోయింది. రాజుగారికి ఏమో బోలెడంత గుర్తింపు వచ్చింది. ఊ కొట్టండి, మధ్య మధ్యలో కొడుతూ ఉండండి. కానీ మనిషికి మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. అతను కూడా గుర్తింపు రావాలి అని కోరుకున్నాడు. అందుకని రాజుగారి కిరీటం మీద అతని కన్ను పడింది. రాజుగారు పడుకున్న టైంలో మెల్లిగా వెళ్ళి కిరీటాన్ని కొట్టేయాలని ట్రై చేశాడు, కొట్టేశాడు. కొట్టండి. అలా రాజుగారు తన కిరీటాన్ని కొట్టేస్తున్నటువంటి దొంగ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బయటకి కిరీటం లేకుండా రాజుగారు వెళ్ళేసరికల్లా రాజుగారే దొంగ అనుకొని మనుషులందరూ రాజుగారిని పట్టుకొని కొట్టేశారు. కిరీటం పెట్టుకున్నటువంటి దొంగనేమో సింహాసనం మీద కూర్చోబెట్టారు. అలా రాజుగారినేమో కిరీటం పెట్టుకున్నటువంటి దొంగ దగ్గరకు తీసుకొచ్చేసరికల్లా కిరీటం పెట్టుకున్నటువంటి దొంగ ఈ రాజుగారిని చూసి కంగారు పడి పారిపోయాడు. అప్పుడు భటులకి విషయాన్ని అర్థమయ్యి వెతకడం మొదలుపెట్టారు. వెతికి రాజుగారి దగ్గరకు వచ్చి, రాజుగారు మేము మొత్తం రాజ్యం అంతా వెతికాము, కానీ మాకు దొంగ దొరకలేదు అంటే రాజుగారు అన్నారు. అంటే దొరుకుతారా అండి దొంగ? అంటే దొరుకుతాడా దొంగ? ఈ అంటే దొరుకుతాడా దొంగ? ఇహి అంటే దొరుకుతాడా దొంగ? దొంగ దొరకాలి అంటే August 19th థియేటర్స్కి వెళ్తే దొంగ దొరుకుతాడు. రాజరాజ చోర అక్కడ ఉన్నాడనమాట థియేటర్లో. బయట తిరుగుతాడేంటి, థియేటర్లో తిరుగుతూ ఉంటాడు. లేదా కాసేపట్లో అదిగో దొంగ దొరికాడు అదిగో. బా చెబుతున్నానో లేదో, ఏమి టైమింగ్ అబ్బా అసలు. ఇలా వచ్చేసాడు. శ్రీ విష్ణు గారు మీ దొంగ గురించి కాదు, అది మీ గురించి మాట్లాడుతున్నాను నేను. జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. రండి. Let's welcome the very, very down to earth, simple and hard working శ్రీ విష్ణు గారు, ద రాజరాజ చోర. ఇందాక కొన్ని దొంగతనాలు జరిగాయండి ఇక్కడ, దాని గురించి డిస్కషన్ జరుగుతోంది. ఎవరు చేశారు ఏంటి అని కొన్ని మా దగ్గర రూపురేఖల్ని బట్టి మేము ట్రై చేస్తూ ఉన్నాము. భరణి గారి పర్సు పోయింది, మన రైటర్ ప్రసన్న గారి వాచ్ పోయింది. ఫైనలీ చూద్దాంలేండి. మన డైరెక్టర్ వచ్చారండి, హసిత్. ఓ హాయ్ హసిత్. ఇందాక మీ గురించి చాలా చర్చావేదిక జరిగింది ఇక్కడ ఐటమ్స్ పోతూ ఉన్నాయి కొంచెం, ఎవరు అనేది తెలియట్లేదు. అండ్ రూపురేఖలు కూడా కొంచెం తెలిసిన వాళ్ళతోనే మ్యాచ్ అవుతోంది, కాబట్టి తర్వాత ఒకసారి అడుగుతానులేండి. ఎనీవే, శ్రేయస్ ఉత్సవ్ proudly presents the pre-release event of Rajaraja Chora, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Tea Time, our associate sponsors, Priya Gold, Vijeta Live Online Grocery Store, and our movie partners are Brochil and My Movie Bazaar. ఆల్సో ఈ కార్యక్రమాన్ని మీరు TV9 అండ్ NTVలో వాచ్ చేస్తున్నారు. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. కొట్టండి. ఓకే, శ్రీకాంత్ గారు మీది కూడా ఏదో ఐటమ్ పోయిందంట, వస్తారా ఒకసారి? రండి శ్రీకాంత్ గారు రండి. ఏం ఐటమ్ పోయిందని అక్కడ కాదండి, నాది ఏమైనా ఐటమ్ పోయిందా అని అడుగుతున్నాను నేను అక్కడ. సో మొబైల్ ఏదో పోయింది అని ఇందాక. ఎప్పుడు పోయిందండి? వచ్చేటప్పుడు గురుగారు ఇక్కడ మా భరణి గారు కనిపించారు, దండం పెట్టాను. ఈలోపు చేతిలోనే ఉండిందా? నేను చేతిలో పెట్టుకుని దండం ఎట్లా పెడతాను? ఇలా పెడతారు కదా దండం. అంటే మీ స్టైల్ అదండి, నేను అలా కాకుండా గురుగారు వచ్చారు కదా అని చెప్పి ఇలా దండం పెట్టుకున్నాను. స్మార్ట్ దొంగ అండి, స్మార్ట్ చోరుడు. ఎట్లా కొట్టేస్తున్నాడు అసలు, ఫోటో కోసం అని ఇట్లా పెడుతున్నాడు, ఇలా తీసేసుకుంటున్నాడు. స్మార్ట్ ఫోనా? ఎలా ఉంటాడో నాకు ఒకసారి ఒక చిన్న స్కెచ్. అమ్మా ఎవరైనా కొంచెం హెల్ప్ చేయరా? హరి దా ఇది పట్టుకో. అంటే నేను ఇలా పట్టరండి అమ్మా. శ్రేయస్ మీడియా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండరా, రండి అమ్మా. నువ్వు తప్ప ఇంకెవరు లేరా అమ్మా ఇక్కడ? నువ్వు నేను తప్ప. నేను డ్రాయింగ్ చేయాలా? అవునండి, మనిషి ఎలా కనిపిస్తాడో కొంచెం ఒకసారి అంటే ఇది గీసిన తర్వాత బొమ్మని నమ్మాలి మీరు. ఎలా ఉంటాడండి అంటే ఉంగరాల జుట్టు ఉంటుందా? మీరు చూడకుండా మీరు మీ ఊహల్లో నుంచి మీరు జస్ట్ ఊళ్ళో ఉన్నది కరెక్ట్ ఒక పర్సన్ ఉన్నాడు ఇక్కడ. అంటే ఉంగరాల జుట్టు ఉంటే రింగ్ హెయిర్ గేయండి. రింగ్ హెయిర్ రౌండ్ ఫేసా అండి? ఆగండమ్మా ఒక నిమిషం, ఇక్కడే ఉన్నారు. ఏంటండి ఇది కొండలు కోనలు గీస్తున్నారు? ఆగండమ్మా ఒక నిమిషం. ఎవరితో బొటన వేలు గీసారేంటి మీరు? ఆగండమ్మా ఒక నిమిషం. కొంచెం పెద్దగా గీయండి, అందరికీ కనిపించాలి. ఓకేనండి, సరే గీయండి పర్వాలేదు.
ఏంటండి ఇది కొంగ? మీరు చెప్తూ ఉండండి. పర్లేదు, కానీ- లేదండి యూ కంటిన్యూ. పర్లేదండి, ఐ విల్ కంటిన్యూ ఎనీవే ప్లీజ్. శ్రీవిష్ణు గారు ఒక్కసారి. అదేంటండి ఆయనలా ఉంటాడా? నేను చెప్పలేదే. సరే గీయండి. చిన్నప్పుడు ఎప్పుడైనా గీసిన అలవాటు ఉందా అండి? ఏంటి గీసేది? గడ్డం కాదండి నేను అడిగేది, బొమ్మ. ఓకే, ఇది మనిషి మొహం ఇలా ఉంటాడండి. ఇది ఎవరండి ఇలా ఉంటాడా? గుడ్లు పీకేశారా మీరు? ఉన్నాయండి ఇట్లా. ఓకేనండి, దానం ఏమైనా ఇచ్చేసారేమో అనుకుంటున్నాను. చూస్తుంటే కొంచెం అక్కడ బ్లూ కలర్ ఏమిటి శ్రీవాస్ గారు బొమ్మ గీశారు మీరు? కాదా? ఇటా? అస్సలు కాదండి, విష్ణు అయితే కాదు. మీసం తిప్పరా అంటే విష్ణు తిప్పరా అయితే మీసం. చూడండి, విష్ణు అయితే ఇట్లా గడ్డం కూడా ఉంటుంది, ఇట్లా కొంచెం లైట్గా. అది గడ్డం. అది గడ్డం. ఓకే, ఏమండి ఇది కళ్ళు అవ్వగలేదు, ఇది గడ్డం అవ్వకూడదా? అంటే అన్నానంటారు కానీ మీకు డ్రాయింగ్ క్లాసెస్లో ఎన్ని మార్కులు వచ్చేవంటే? 10కి 100 మా టీచర్ గుడ్డోడని. ఓకే సరే, నేను వెతికి పెడతానండి ఫోను, ఈలోపు మీరు మాట్లాడండి. iPhone 12X Pro. అంటే మీకేం కావాలో కాదండి, మీరు ఏది పోయిందో చెప్పాలి. అది చెప్తున్నా, ట్రై చేద్దాం, మనకేం పోయింది. ట్రైదే ఉందండి, చాలా చేస్తారు మీరు, రండి. అక్కడ టెలిప్రాంప్టర్ లేకుండా సుమా గారు ఎప్పుడు టకటక చెప్పేస్తూ ఉంటారు. మీరంతా నేను అక్కడ పెట్టుకొని చదువుతున్నాను అనుకుంటున్నారు కదా, అంతా ఇక్కడ ఉంటుంది. ఎనీవే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Thank you. యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ గో హెడ్. August 4th, August 15, 2004 నేను చలనచిత్ర పరిశ్రమకు వచ్చానండి. సో ఇవాళతో 17 ఏళ్ళు పూర్తయినవి. నాకు సంఖ్యలు వేసిన బ్రతుకు నుంచి ఆ రోజు స్వతంత్రం దొరికింది. 17వ పుట్టినరోజు నా చలనచిత్ర పరిశ్రమలో తనికల భరణి గారు లాంటి గురువుల దగ్గర పనిచేసే మహద్భాగ్యం కలిగింది. ఈ 17వ పుట్టినరోజుకి నా డార్లింగ్ శ్రీ విష్ణు, అది ఒక్క సినిమా చేశాం కదా, బ్రోచేవారు ఎవరా అంటే తను తిట్టాడు నన్ను. మేము సార్ మర్చిపోయారా అన్నాడు. తిప్పరా మిషన్ చేశాం కదా అంటే, కాదు సార్ మర్చిపోయాను. ఏం చేసాం? అది గాలి సంపద చేశాం కదా, అది మర్చిపోయి ఇంకో సినిమా. సో ఈ పయనంలో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, దర్శకులు, నిర్మాతలు అందరితో పనిచేసి మహద్భాగ్యం కలుగుతూ అక్కడ ఉన్న ప్రేక్షకుడిగా శ్రీకాంత్ అయ్యంగారు ఇవాళ ఈ వేదికపై నుంచొని మాట్లాడే అర్హత సంపాదించుకునే ప్రయత్నంలో బ్రోచేవారెవరా సినిమాలో కో డైరెక్టర్ పనిచేసిన హసిత్ తను పిలిచి నాకు ఈ వేషం ఇవ్వడం, కళామ తల్లి ఒడిలో చేతి నిండా పనితో, కడుపు నిండా భోజనంతో, కళ్ళ నిండా నిద్రతో, నిద్ర నిండా కళలతో బ్రతుకుతున్న ఈ జీవితం ఇలాగే కొనసాగాలి. నిర్మాతలకి డబ్బుల కుంభవర్షం కురవాలి. దర్శకుడు హసిత్ ఇంకొక సినిమా తీయాలి, నాకు అవకాశం ఇవ్వాలి, డబ్బులు కూడా బాగానే పేమెంట్ ఇస్తారు. శ్రీ విష్ణు, ఐ లవ్ యూ, కీప్ డూయింగ్ ద గ్రేట్ వర్క్. నేను ఒక కథ చెప్పాను, అది ఎప్పుడైనా ఓకే అని చెప్పు. అందరికీ నమస్కారం అండి, ప్రేక్షక మహాశయులందరికీ శ్రీకాంత్ అయ్య గారు నమస్కారం. జై హింద్. శ్రీకాంత్ గారు ఇదిగోండి, ఇదే సేమ్ సేమా? మీరు ఫస్ట్ వ్యక్తి అండి, ఇది వెంటనే లాగేసుకున్నారు. మీరు తీసుకున్నట్లేదు, మీరు దొంగతనం చేసినట్టుంది. ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగే బ్యాచ్ కాదమ్మా, పార్సల్ తీసుకెళ్ళే రకం. అంటే అది కూడా మీరు ఎక్కడైనా కొట్టేసిందా? ఏమో, ఎవరు తెలుసు. ఓకేనండి, థ్యాంక్స్. థ్యాంక్ యూ. కష్టపడి ఈ స్కిట్ కోసం డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకున్నాను, ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు విషయం ఏంటంటే, బోలెడని మాటలు అయిపోయాయి, మీరందరూ చక్కగా ఊగొట్టారు కథలకి. కాబట్టి మీ అందరికీ నయనానందాన్ని కలిగించడానికి చిట్టి మాస్టర్ అండ్ టీం ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్తో ఇక్కడికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అండ్ బిఫోర్ దట్, సునైనా హాయ్ రండి. So Shreyas Utsav proudly presents the pre-release event of Rajaraja Chora, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Tea Time, our associate sponsors, Priya Gold and Vijeta Live Online Grocery Store, media partner Brochill and My Movie Bazaar. Sir, మీ అబ్బాయి మిస్సింగ్ అని తెలిసింది, హనుమత్ శాస్త్రి గారు. మీ అబ్బాయి నుంచి ఎత్తుకుతున్నా అండి, గంటన్నర అయింది వచ్చి, కనపడట్లేదు. చిన్నవాడా అండి? ఎంత ఏజ్ ఉంటుంది? 5 years? కొద్దిగా పెద్ద. కొద్దిగా చిన్న, కొద్దిగా పెద్ద అండి. అంటే మైండ్లో చిన్న, బాడీలో పెద్ద అండి.
నాకైతే చిన్న, మీకు మీలాంటి వాళ్ళకి కొంచెం పెద్దగా కనిపించవచ్చు. ఓ నాకన్నా పెద్దోడా? అయితే నాకు ఎప్పుడైనా హ్యాపీయే. ఓకే, ఏజ్ ఇంచుమించు ఏజ్ ఒక స్టేజ్లో ఉంటాడు. ఒక స్టేజ్లో ఉంటుంది. ఓ నాలాగే ఏజ్ దాచుకోవాలనుకుంటున్నాడు. ఓకే, కనిపించడానికి మనిషి ఎలా ఉంటాడండి? ఇంకా గుర్తుపట్టలేదు నేను. ఏం చేస్తూ ఉంటాడండి? ఉద్యోగం ఏమైనా ఉందా? ఈ మధ్య ఏదో దొంగను తయారు చేసినట్టుగా విన్నాను. మీకు దొంగలకి ట్రైనింగ్లు కూడా జరుగుతాయా? తయారు చేశాను. ఎక్కడ విడ్డూరం అండి బాబు. యాంకర్ ట్రైనింగ్, యాక్టర్ ట్రైనింగ్ తెలుసు, కానీ దొంగ ట్రైనింగ్ కూడా ఉందా ఇప్పుడు? అంటే ఎలా ఇస్తాడండి ట్రైనింగ్? ఏమైనా ఇన్స్టిట్యూట్ ఉందా అతనికి? తయారు చేసుకున్నాడండి సొంతంగా. లాస్ట్ ఎప్పుడు చూశారు మీరు? ఎన్ని నెలల క్రితం? కొన్ని నెలల క్రితం. కొన్ని నెలల క్రితం. అసలు ఇంటికి రావట్లేదా? రావట్లేదు. ఈ సినిమాలో కొంపదీసి పని చేశాడండి? ఏదో చోరశాల ఒకటి పెట్టినట్టుంది, పాఠశాల లాగా. చోరశాల పెట్టాడంటే కొంపదీసి డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ అండి మీరు? అది అయ్యో నమస్కారం సార్. నమస్కారం. డైరెక్టర్ హసిత్. ఎత్తుక్కుంటూ వచ్చాను. వాట్ ఇస్ దిస్? మిస్సింగ్ అంటే నేను ఇంకెవరో చిన్నపిల్లోడు అనుకున్నాను. మీరా? అరే ఎక్కడున్నాడా? అసలు గుర్తుపట్టలేదండి నిజంగా. అవునండి. అంతకుముందు చూసినప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే. టోపీ లేదు, ఇప్పుడు టోపీ పెట్టాడు, గ్రాఫ్ మారింది. నేనే గుర్తుపట్టలేదు. అది ఓకే, మీరు చూపించినందుకు మా వాడిని చాలా ధన్యవాదాలండి. ఓకేనండి, వచ్చేస్తాడులేండి. సినిమా August 19th రిలీజ్ అవుతుంది. ఈ సక్సెస్ పార్టీస్ అవి మీరు కూడా వెళ్తురు, కానీ ఇప్పుడు కనిపిస్తాడు. ఇప్పటి వరకు సినిమాల్లో బాగా తలమురుకలై ఉన్నాడు కదా, అందుకని. అందరికీ ధన్యవాదాలండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా శాస్త్రి గారు? బెస్ట్ విషెస్ టు ద టీమ్. ఇది అందరికీ నమస్కారం అండి. చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ, హీరో గారికి, నిర్మాతలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్రం పూర్తిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉన్నాయి సార్, అన్ని లక్షణాలు ఉన్నాయి. మీ అబ్బాయి అలా తయారు చేశాడు, కావాల్సినటువంటి మసాలాలన్నీ వేసాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేఘాకాష్ వెల్కమ్. హాయ్. ఓకే, సో రాఘవ్ గారు చైన్ పోయిందంట, రండి. అందుకే చెప్పాను షూటింగ్లకు వెళ్ళేటప్పుడు చైన్లు, గాజులు, బ్రేస్లెట్లు వేసుకొని తిరగద్దు అని. బాగా ఇంకేం జరుగుతాయండి బాబు? నన్ను చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాను నేను. రండి, మైక్ నా దగ్గరే ఉంటాయి, అన్ని మైకులు నా దగ్గరే ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇన్ మై హ్యాండ్ ఓవర్. మళ్ళీ మైక్ ఎవరినో కొట్టేస్తారని మీ దగ్గర పెట్టుకున్నారు. మీరు మాట్లాడడానికి వచ్చినట్లేదు, పరుగుల పోటీకి వచ్చినట్టున్నారు. సారీ. ఒలింపిక్స్ బాగా చూసినట్టున్నారే. రెండు భయాలు, ఒకటి మీరు ఉండగా మాట్లాడడానికి ఏముండదు, ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ అన్ని సరే వీళ్ళందరున్నారు, ఇంకా భయం హీరో గారు వీళ్ళందంటే. అవునా? అవునండి. మరి చైన్ పోయిందని రిపోర్ట్ చేయడానికి వచ్చారు, అక్కర్లేదు, వెళ్ళిపోండి. లేదు చెప్పాలి, చైన్ ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు తీసుకుని వెళ్ళాలి. ఒక్క నిమిషం, మనిషి ఎలా ఉంటాడో బొమ్మ గీయాలి మీరు. అమ్మ ఒకసారి అది ఎవరైనా తీసుకురండి ఇటు. అలా కాదు, ఇంపార్టెంట్ చెప్పాలి. కొన్నప్పుడు 1 తులం ఉండేది, పోయినప్పుడు 2 తులాలు. అది ఏంటండి? చైన్ కొన్నప్పుడు 1 తులం, పోయినప్పుడు 2 తులాలు ఉండేదండి. అది ఇదేంటండి పిల్లల పెరగడానికి మరీ చెప్తారు మీరు? అంటే మొక్కలు పెరగవా ఇంట్లో మనం పాతుకుంటే? చైన్లు ఉంగరాలు కూడా పెరుగుతాయి. అలాగా చైను ఉంగరాల ధరలు పెరుగుతాయి కానీ అవి పెరగవండి. మాకు తెలియదా? ఆడవాళ్ళు అందులో మీరేవో 2 తులాలు 3 తులాలు ఇప్పిస్తారు అనుకున్నాండి. మీరు చూసి మళ్ళీ ఇప్పుడు బొమ్మ ఏమంటున్నారు? ఇక్కడ మనిషి ఎలా ఉంటాడో ఒకసారి బొమ్మ గీయండి మాకు. బొమ్మ ఎందుకండి? దొరికితే ఫోటో తీసి పెట్టుకునే వాళ్ళం కదా మనం. ఇప్పుడు ఫోటో ఉందా మీ దగ్గర? ఉందా ఫోటో? ఇప్పుడు అది ఎక్కడ చూసి వేయొచ్చండి? అందరూ విష్ణు గారిని చూసేస్తున్నారు, ఇంచుమించు మీ పోలికలతో ఉన్నట్టున్నాడండి ఎవరో దొంగ. కానీ అలా కాదు, నా భయం ఏంటంటే ఇప్పుడు బొమ్మలో తేడా వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, అది నా భయం. మీ ఆవిడ బొమ్మ గీస్తారా ఏమిటి మీరు? అలా కాదండి, మా ఆవిడ బొమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? పర్వాలేదు, చెప్పేశాను. ఎక్కడ? అందరూ అలాగే చెప్పుకొని తిరుగుతూ ఉంటారు, చేయాల్సినవన్నీ చేస్తారే అండి. మీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు మీరు. లేదు, మీ ఆవిడ చెప్పిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, గీయండి. మా ఆవిడ ఎప్పుడు నోరు ఇప్పదండి. మీకు 10 seconds మాత్రమే టైం ఇస్తున్నాను. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాదు, పెన్ను వణుకుతుంది చూసారా మీరు ఇక్కడ? అది నన్ను చూసి మీరు గీయండి. గీస్తూ ఉండండి. గీస్తూ ఉండమంటారు మీరు? వెళ్ళిపోతారండి మరి. ఇంకా పెయింటింగ్స్ ఏం తెప్పిస్తారా? బా, అసలు క్లాస్లో మాస్టరు పాఠాలు చెప్తుంటే కూర్చున్న స్టూడెంట్స్ ముందే చెప్తున్నాను, తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఆర్ట్స్ గ్యాలరీలకు వాటికి పంపించకూడదు. దీన్ని ఎక్కడికి? ఆర్ట్స్ గ్యాలరీలు, ఆర్ట్స్ ఎగ్జిబిషన్ పంపించకూడదు. పంపించండి. ఎందుకంటే పెయింటింగ్స్ చాలా కాస్ట్లీగా వెళ్తుంటాయి. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు వేసేటువంటి ఈ బొమ్మ మా కొత్త ఇంటి ముందర పెట్టుకోవడానికి బాగా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. అలా అయితే ఇప్పుడే ఆపేస్తాను. చైన్ చైన్ 1 తులం 2 తులాలు అయ్యింది, వేయండి మీరు. అది
2 కళ్ళు ఉన్నాయా? ఉంటాయండి. ఒక ముక్కు? ఉంటుంది ఉంటుంది వేయండి వేయండి. ఉంటుంది. తొందరగా. అది ఈ గొడవ అంతా ఎందుకు? మీరు 19వ తారీఖున వచ్చేసి థియేటర్ దగ్గర చూపిస్తాను కదా ఆయన్ని. 19వ తారీఖు థియేటర్లోనా? థియేటర్ దగ్గర చూపిస్తాను, మీరు పూర్తి వస్తే. చేయండి మీరు బొమ్మ ముందు. ఏమో మీరు పూర్తి చేయమంటున్నారు, ఇది ఎలాగొస్తుందో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు మిగతాది అయితే మనం మీరు వేసినటువంటి స్కిట్లు వేసేటప్పుడు చూసుకుంటారా మీరు? ఎలా వచ్చినా ఎక్కడ చూడాల్సిందే చూసి కదా వేసేద్దాం తర్వాత. అనుకున్నా, సడన్గా చూస్తే ప్రొడ్యూసర్ గారు బొమ్మ ఉంది ఇందాక అక్కడ. గొడవ అయిపోయేది వేసి ఉంటే. ఏంటండి కొంచెం నారా రోహిత్ గారిలా కనిపిస్తున్నారు. ఎలాగండి? నారా రోహిత్ గారిలాగా కనిపిస్తున్నారు. మీరు అనవసరంగా ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చా కొడతారు నన్ను, మీరు అనవసరంగా రెచ్చగొడుతుంటే. కొంచెం కుడి కన్ను కొంచెం అలాగే ఉంది చూడండి, సేమ్. అది కరెక్ట్. కరెక్టేనండి. కరెక్ట్. రోహిత్ గారి పోలికలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇంకా బొమ్మ పూర్తి అవ్వలేదు కదండి, మీరు కాదు, అనవసరంగా అనిల్ హింట్లు రావిపూడి ఇస్తున్నారు. గారు, అనిల్ గారు మీ బొమ్మకి ఇస్తున్నాడు. మీకు ఇలాంటి అలవాట్లు లేవుగా. ఆయన మెడలోనే పెద్ద 10 తులాల చైన్ ఉంది, ఆయనకి ఏంటి చైన్ అసలు? కానీ బాగానే గీశారండి. ఓయ్ మీలో ఒక కళాకారుడు కూడా ఉన్నాడు. రండి ఇటు, రండి రండి. దొరకగానే మేము తీసుకొచ్చి ఇచ్చేస్తాము, మనిషి కానీ చైన్ కానీ. ఇంతకీ ఈ సినిమాలో ఏం చేశారు మీరు? క్యారెక్టర్ చేశాను. వెరీ నైస్. యాక్టింగ్ కూడా చేశాను. ఒక్కళ్ళు కూడా నవ్వలేదంటే మన పంచి పేర్లేదు, లేదా వాళ్ళు నవ్వడం మర్చిపోయారు. ఒకసారి హి అనండి అందరూ. అంటే మాస్కుల్లో నవ్వుతున్నారు, అందుకే మీకు అర్థం కాలేదు. అందరూ రేసు గుర్రంలో శృతి హాసన్ టైప్ అయిపోయారు ఈ పాండమిక్ వల్ల. లోపల నవ్వుతున్నారు. మాస్కుల్లో నవ్వుతున్నారు. ఏమంటే బయటకు కూడా నవ్వొచ్చండి. 2 వ్యాక్సినేషన్లు వేసుకున్నారు, ఎందుకు? బయటకు నవ్వడం కోసమే. ఎవరది? హలో, మళ్ళీ చేస్తాను, బాయ్. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. ఏం మాట్లాడాలంటే నిజంగా ఈ సినిమాలో నేను డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను ఇప్పటిదాకా వచ్చిన వాటిల్లోనే. చాలా సెటిల్గా చేయించారు సార్ హసిత్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బాగా చేశాను, సెటిల్డ్గా చేశాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనే ఆశగా కూడా ఉంది. ఓకే ఓకేనండి, మాకు కూడా అదే ఆశ ఉంది. మీ చైన్ దొరుకుతుందని. దొరకగానే మీకు చాలా మైకులు వణుకుతున్నాయి, అక్కడ పెన్నులు వణుకుతున్నాయి. నేను కాదు, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయట్లేదు. మీరు ఇంతగా వణుకుతున్నారంటే ఎందుకైనా మంచిది మలేరియా టెస్ట్ ఒకటి చేయించుకోండి. అవసరం లేదే, మీరే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నట్టుంది ప్రతిదీని. లేదండి, ఈ వణుకు మీకు ఇప్పుడు మలేరియా టెస్టుల గురించి మాట్లాడితే మళ్ళీ వయసుల గురించి మాట్లాడాల్సి వస్తుంది. టెస్టుల గురించి, ఆరోగ్యం గురించి మాట్లాడకూడదు. ఓకే, నేను ప్రొడ్యూసర్ గారికి, మా హీరో గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఆగస్టు 19వ తారీఖున రాజరాజ చోరా వస్తున్న హీరోయిన్ గారికి, ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో యాక్ట్ చేశాను. ఆగస్టు మధ్యలో మళ్ళీ బ్రేక్ ఇవ్వకండి, మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి నేను. ఆగస్టు 19న రాజరాజ చోరా వస్తున్నాడు. అందరు మనసులు, ఆడియన్స్ మనసులు దోచుకుంటాడు. బహుపరాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మా మైక్ కొట్టేయకండి, ఇచ్చేసేయండి. అక్కడే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అమ్మ బొమ్మ మ్యూజియంలో పెట్టు, లేకపోతే మా ఇంటి ముందు పెట్టు. అండ్ ఇప్పుడు ఒక సాంగ్ వీడియోని మనకి చూపించడానికి డైరెక్టర్ శ్రీవాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీవాస్ గారు లౌక్యం అండ్ డిక్టేటర్ లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి సూపర్ డైరెక్టర్. లక్కీగా ఆయన ప్రోడక్ట్స్ ఐటమ్స్ ఏమీ పోలేదు. భాస్ గారు ముందు ఒకసారి పాట చూసిన తర్వాత మాట్లాడుకుందాం. రాజరాజ టైటిల్ సాంగ్ లాంచ్. తిన్నదంతా నిండు బొట్టాయే, దోచుకున్నదంతా గుట్టాయే, సిట్టి బొట్టి గుట్ట లెక్కాకే, కోట సెట్టాయే, రాజరాజు వచ్చే, లోకాలు మెచ్చే, రాజరాజు వచ్చే, గాథలెన్నో తెచ్చే, ఎరుకుల ఇంట్లోన సడనుగా సౌండ్ అయినా డౌట్ లేకుండా ఒక్కో స్టెప్పు మీదేనా. ఓకే, సో అబ్బా మొత్తం పాట అంతా ఇప్పుడే చూసేద్దామని మేము ఆగస్ట్ 19 థియేటర్స్లో చూపిస్తాం మిగిలిన సాంగ్. శ్రీవాస్ గారు ప్లీజ్, మీ బెస్ట్ విషెస్ ఫర్ ద టీమ్. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రాజరాజ చోర ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. ఈ ప్రొడక్షన్ హౌస్తో నాకు చాలా అనుబంధం ఉంది. మన వివేక్ కోచ్బట్ల గారు, టీజీ ప్రకాష్ గారు, విశ్వప్రసాద్ గారు, విశ్వప్రసాద్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారు అంతా కూడా.
నాకు శ్రీ విష్ణు చాలా ఇష్టం అండి. జనరల్గా ఎప్పుడు అవ్వలేదు కానీ అంటే నేను 2-3 సార్లు స్క్రిప్ట్స్ కూడా అనుకున్నాము. అంటే చాలా న్యాచురల్గా చేసే హీరోల్లో చాలా తక్కువ మంది ఉంటారు మనకి, దాంట్లో శ్రీ విష్ణు ఒకడు. సో బ్రదర్, ఆల్ ది బెస్ట్. చాలా ప్రామిసింగ్ అనిపిస్తుంది. సో ఫ్యూచర్లో మనం కలిసి ట్రావెల్ అవుదాం. చాలా మంచి ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసిన అందరికీ, అనిల్ బ్రదర్ చాలా రోజుల తర్వాత కలిసాం, అలాగే రోహిత్ బ్రదర్. సో అంతా కావాల్సిన వాళ్ళ మధ్యన ఈ ఫంక్షన్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే డైరెక్టర్ హసిత్, ఫస్ట్ ప్రాజెక్ట్కి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో నాకు తెలుసు. సో ఆల్ ది బెస్ట్. చాలా పెద్ద హిట్ కొట్టాలి. సో ఈ పాండమిక్లో అందరూ కూడా సరదాగా 19th వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. సో మేఘా ఆకాష్కి, మొత్తం ఈ టీంలో వర్క్ చేసిన అందరికీ కూడా విషెస్ చెప్తున్నాను. అలాగే సుమ గారికి కూడా విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే ప్రీ రిలీజ్లు ఇంకా బాగా చేయాలి, 3 పూలు 6 కాయల్లాగా వర్దిల్లాలి, అంతే కదా, అర్థమైంది నాకు. నేను అది కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ వివేక్ కాత్రేయ గారు, అప్పుడే రావద్దు, కూర్చోండి. అంటే మీకును శ్రీ విష్ణు గారికి అసోసియేషన్ ఒకటి ఉంది కదా, ఆల్రెడీ మీరు 2 సినిమాలు వర్క్ చేశారు కాబట్టి అదేంటో ఒకసారి చూద్దాం. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కంగ్రాచులేటింగ్ యూ. మెంటల్ మదిలో అలాగే బ్రోచేవారెవర్రా సినిమాతో సక్సెస్ని సాధించి ఇప్పుడు సుందరానికి తొందర ఎక్కువ అనే మూవీతో మా ముందుకు వచ్చేస్తున్నారు. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఏం పోలేదు కదా, చైన్ ఉంది, వాచ్ చేసుకో. జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఓకే, మంచిదైంది ఇప్పుడే రావటం. మనకి బ్రోచేవారెవర్రా ప్రీ రిలీజ్ అలవాటు కదా, మాట్లాడేయండి. మీరు కొంచెం పక్కనే ఉండండి. ఇక్కడే ఉంటాను నేను, ఆల్మోస్ట్ స్టేజ్లోంచి మొలిచినట్టుగా ఉంటాను నేను. డిస్టర్బ్ చేయదు, ఏదో ఒక చిన్న 2 డైలాగులు ప్రిపేర్ కొడుతూ ఉంటా. ఓకేనా? రెడీ. ఓకే. సో అప్పుడే కదా స్టార్ట్ చేస్తా. ఓకే. సో ఫస్ట్ హసిత్ నేను ఇద్దరం వచ్చేసరికి ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసాం మేము, షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి కానీ. సో నా ప్రతి వర్క్లో ఇప్పుడు దాకా వచ్చేసరికి హసిత్ కంట్రిబ్యూషన్ చాలా చాలా ఉంది. అండ్ హసిత్ ఎలాంటి పర్సన్ అంటే బేసికల్గా ఇప్పుడు ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండా ఇండియాలో 10 మందికి అర్థమైతే దానిలో ఒకడు హసిత్ యాక్చువల్గా. సో అంటే నోలన్ రాసిన కథ అర్థం కాదు, వీడికి ఇంకో కొత్త కథ అర్థం అవుతుంది. సో అదే నోలన్కి కూడా చెప్దామని చెప్పి అనుకుంటాడు. అలాంటి ఒక వెరైటీ క్యాండిడేట్ యాక్చువల్గా. మా టీంలో వచ్చేసరికి ఎవరు ఐడియా పిక్ చేద్దామన్నా హసిత్కి చేద్దాం అంటే చాలా భయం, ఎందుకంటే చాలా డీప్గా ఎక్కడికో వెళ్ళి ఏదోదో చెప్తాడని చెప్పి. సో హసిత్ స్టోరీ చెప్తున్నాడు అని చెప్పాను కానీ అందరం ఇలా అలర్ట్ అయ్యి టీం మొత్తం విన్నాం యాక్చువల్గా, ఇప్పుడు మనం చెప్దాం అని చెప్పి. బట్ హీ నెయిల్డ్ ఇట్. సో కథ విన్నప్పుడే వచ్చేసరికి ఇది చాలా చాలా మంచి సినిమా అని చెప్పి అనుకున్నాం. అండ్ ఎగ్జిక్యూషన్ వైజ్ ఇంకా చాలా బాగా చేశాడు. సో హసిత్, మనం చెప్పుకుంటే బాగోదు. యా, ఇక్కడే ఉన్నానని చెప్పడానికి. యా. సో హసిత్ ఓకే, యా, హసిత్ డెఫినెట్లీ డిఫరెంట్గా ఆలోచిస్తాడు. ఇప్పుడు మన రాజరాజ చోరుడు ఉన్నాడు కదా శ్రీ విష్ణు, ఇతనిలో ఇప్పుడు బయటకి మాకు ఈవెంట్స్లో కనిపించినప్పుడు చాలా సైలెంట్గా అలా ఉంటాడు కదా, అదే చెప్పబోతున్నా. వేరే యాంగిల్ ఏమైనా ఉందా అని. అసలు ఈ యాంగిలే కాదు అది. అవునా? సో యాక్చువల్గా విష్ణు క్లోజ్ సర్కిల్, విష్ణుతో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళందరూ వచ్చేసరికి విష్ణు దొంగ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందా, అసలు దొంగ క్యారెక్టర్ విష్ణుకి ప్రాపర్గా నప్పుతుందని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన అది కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా ఇంట్లో ఎలా అయితే ఉంటారో అలా బయట ఉంటే కనుక అది అయిపోద్ది. సో యా, దిస్ ఇస్ బ్రేకింగ్ న్యూస్. ఎస్. సో ఆయన విష్ణు గారు వచ్చేసరికి ఇంకా ది మోస్ట్ న్యాచురల్గా చేసిన మూవీ అయితే ఇదే అనుకుంటా, ఎందుకంటే దొంగ కాబట్టి అది. అంటే ఆయనకి నప్పిందంటారు బాగా దొంగ క్యారెక్టర్. అంటే ఇందాక నేను విన్నవన్నీ నిజాలేమో అంటారు. యా, మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా చూడొచ్చు కూడా, బ్యాగ్ కింద ఉందేమో. ఓకే, కానీ చూడండి ఇక్కడ. భయ్యా నాకు తెలిసి ఇది మన కమర్షియల్ టర్మ్స్ అవన్నీ తెలియవు ఎంత పెద్ద హిట్ అవుతుంది అది ఇదని, బట్ మీరు చూస్ చేసుకుంటే స్క్రిప్ట్స్లో ఒక్కొక్క మైల్ రాయిలాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను డెఫినెట్గా ఇది. సో దిస్ విల్ బి అనదర్ మైల్ స్టోన్ ఇన్ యువర్ కెరియర్. అండ్ ఈ సినిమాలో విప్లవ్
అండ్ వేద. సో ఇద్దరు నా మెంటల్ మధ్యలో మీ ఇద్దరం అందరం కలిసి జర్నీ స్టార్ట్ చేసిండే. సో వేద అండ్ విప్లవ్ ఇద్దరు చాలా 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 బాగా చేశారు యాక్చువల్గా, బోత్ ఎడిట్ అండ్ సినిమాటోగ్రఫీ రెస్పెక్టివ్లీ. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం వివేక్ సాగర్. సో వివేక్ సాగర్ గురించి అంటే ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ బాయ్గా స్టార్ట్ అయ్యి తను ఒక బ్రదర్ లాగా అయిపోయింది. అయినా సరే వచ్చేసరికి ఇప్పుడు బాగా క్లోజ్ అయినప్పుడు ఇంకేముంటుందిలే సర్ప్రైజ్ చేయడం అని చెప్పి అనిపిస్తుంది. బట్ వివేక్ సర్ప్రైజెస్ ఎవ్రీ టైం. ఈ మూవీకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్స్ వివేక్ అవుతాడు. అండ్ మెయిన్గా ప్రొడ్యూసర్స్కి వివేక్ కుచిపొట్ల గారికి, విశ్వప్రసాద్ గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి, హసిత్కి ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ హసిత్ సార్. మీరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఇలాంటి సినిమా మీ బ్యానర్లో వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. అదేంటి మీరు మాట్లాడనని చెప్పి అసలు ఎలా మాట్లాడేసారు తెలుసా, ఆల్మోస్ట్ ఫస్ట్ మన ట్రైనింగ్లోనే. ఇక్కడ డైరెక్టర్ పవన్ సాధినేని గారు ఏరి, పవన్ గారు ఇక్కడే ఉన్నారా? ఉండండి ఒక్క నిమిషం. మీది కూడా ఒక ఏవి అయితే మేము రెడీ చేసాము, మరి అక్కడ దొంగతనం ఏమైనా జరగకపోతే ప్లే అవుతుంది. ఒక్క నిమిషం అమ్మా, కమింగ్ అప్ వేయమ్మా. అంటే ఇది యాంకర్ మైక్, మీకు యాంకరింగ్ వచ్చేస్తుంది దీంట్లో మాట్లాడితే. అది గెస్ట్ మైక్ వేరే ఉంటుంది, మళ్ళీ నాకు కాంపిటీషన్ ఎందుకు. ఇదిగోండి. హలో ఎవ్రీవన్. సో మీరు మరి చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ప్రేమేష్ కథల్ టీజర్. ఇక్కడ రండి, మీరు మరీ లెఫ్ట్ పార్టీ అయిపోతున్నారు, ఇటు రండి. సో ఆల్మోస్ట్ లైక్ 8 years బ్యాక్ ఈ జర్నీ విష్ణుతో స్టార్ట్ అయింది. సో ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ డే. సో బ్యూటిఫుల్. అండ్ విష్ణుని ఇప్పుడు ఇక్కడ ఇన్ని మంచి సినిమాలు చేస్తూ చూడటం రియలీ ఫీలింగ్ సో నైస్. అలా నవ్వద్దు, మాట్లాడలేం. సో అంటే విష్ణు గురించి ఆల్మోస్ట్ ప్రతి ఆడియో ఫంక్షన్లో చెప్పేదే. బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ హసిత్. హసిత్ ఈజ్ లైక్, అంటే నాకు ఆల్మోస్ట్ ప్రేమేష్ కథ అయిపోయిందో వివేక్ అండ్ హసిత్ ఇద్దరు ఒకేసారి కలిశారు. ఇలా షార్ట్ ఫిల్మ్స్ పరంగానే వచ్చారు, చూశాను. దే సర్ప్రైజ్ మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడే. తర్వాత సినిమాలు చేస్తూ అసోసియేషన్ అండ్ ఎవ్రీథింగ్. పర్టికులర్గా అంటే ఎప్పుడు హసిత్ని కానీ వివేక్ని చూసినప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ అంటే తెలుగు భాష వైపు, అంటే లిటరలీ అంటే మనోడైతే తెలుగు భాషకి షర్ట్ ప్యాంట్ వేసినట్టే ఉంటాడు, భాష మీద ఉండే పట్టు కానీ. సో ఆల్వేస్ ఇట్ మేక్స్ మీ ఫీల్ సో, ఎందుకు మనకి తెలుగింత బాగా రాదు వీళ్ళు మాట్లాడినంత. సో ఐ రియల్లీ ఫీల్ సో హ్యాపీ. అంటే అందరి పేరెంట్స్, అంటే ఇప్పుడు భాష అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వీళ్ళిద్దరితో నిజంగా మాట్లాడుతుంటే ఇప్పుడు చూస్తుంటుంది. ఐ రియల్లీ థ్యాంక్ దే పేరెంట్స్ ఫర్ దెమ్ మేకింగ్ దెమ్ స్పీక్ సో గుడ్ తెలుగు. సో థ్యాంక్స్ అలాట్. అంటే నేను చాలాసార్లు ఐ వెంట్ బ్యాక్ అండ్ ఆస్క్ మై పేరెంట్స్, ఎందుకు నాకు తెలుగు అంత బాగా దాని ఇంపార్టెన్స్ ఎందుకు చెప్పలేకపోయారని. సో పర్లేదు సార్, నేను మా పిల్లలకి ఆ తెలుగుని ఇంపార్టెన్స్ తెలిసేటట్టు చేస్తాను నేను. సో అది నేను ఎప్పుడు హసిత్ వాళ్ళని చూసినప్పుడల్లా ఐ ఆల్వేస్ ఫీల్ దట్ రియలీ సో ప్రౌడ్ అండ్ గ్రేట్ అబౌట్ ఇట్. నేను ఇవాళ మార్నింగే సినిమా చూడటం జరిగింది. ఇంకా నేను ఆ ట్రిప్ నుంచి బయటికి రాలేకపోతున్నా. యూ జస్ట్ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అంటే పర్టికులర్లీ ఆ సెకండ్ హాఫ్లో ఉన్న ఎమోషన్స్ కానీ, ఫస్ట్ హాఫ్లో ఫన్, ఐ నో నువ్వు ఫన్ నెయిల్ చేస్తావు, ఐ నో దట్. కానీ సెకండ్ హాఫ్లో ఉన్న బ్యూటిఫుల్ ఎమోషన్స్ పర్టికులర్లీ కొన్ని చెప్పకూడదు, బట్ బాగుంది. నాకు అర్థమైంది నువ్వు టెన్షన్ పడుతున్నావు, నాకు అర్థమైంది ఎక్కడ చెప్పేస్తాను నేను చెప్పను. రియల్లీ ప్రతి మూమెంట్ ఇస్ ఇంకా స్టిల్ తిరుగుతుంది. పర్టికులర్లీ వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, విష్ణుస్ పర్ఫార్మెన్స్, ఆల్ ద లీడ్ పెయిర్స్ అండ్ సో బ్యూటిఫుల్. నేను ఇంకెక్కువ మాట్లాడతాను గురించి, మీ ట్విస్ట్లని నేను చెప్పేసే ఛాన్స్ ఉంది, సో ఎక్కువ చెప్పను. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాకి పనిచేసిన ఆల్ ద యాక్టర్స్, కాస్ట్ అండ్ క్రూ, సో ప్రొడ్యూసర్స్. సో థ్యాంక్స్ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు అండ్ అభిషేక్ గారు ఫర్ గివింగ్ హసిత్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ వివేక్ చెప్పినట్టు యూ గైస్ విల్ రియల్లీ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిలిం. మీరే కాదు, తెలుగు సినిమా నిజంగా గర్వంగా ఫీల్ అయ్యే ఫిలిం. అంటే నేను వివేక్ని హసిత్ని కలిసినప్పుడు ఐ యూస్ టు సేదం అదే, మీ ఇద్దరు లిటరల్లీ నాకు విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు సినిమాలు తీయట్లేదని లోటు మీ ఇద్దరు తీరుస్తారు. సో డెఫినెట్లీ అలాంటి ఫిల్మ్స్ మీ ఇద్దరు నుంచి వస్తాయి. ఎంత హ్యూజ్ ఫ్యాన్. సో అలాంటి అద్భుతమైన సినిమాలు, టైటిల్స్ కానీ, సినిమాలు కానీ. సో థ్యాంక్ యూ, కీప్ కంటిన్యూయింగ్ దిస్. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్ పార్టీలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారు, పాగల్ సినిమా సక్సెస్ అవ్వడంతో లక్కీ మీడియా అధినేత మంచి
హ్యాపీనెస్లో ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే కృష్ణ చైతన్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చల్ మోహన్ రంగా, రౌడీ ఫెలో లాంటి సినిమాలకి దర్శకత్వం వహించినటువంటి కృష్ణ చైతన్య గారు, ఆల్సో లిరిక్ రైటర్, సూపర్. సో ఇద్దరికి వెల్కమ్ చెప్తూ ఫస్ట్ సాంగ్ ఒకటి లాంచ్, మాయా మాయా అనే ఒక సాంగ్ లాంచ్ చేశాక రాజరాజ చోర మాయా మాయా సాంగ్ లాంచ్ ఉన్నారు. బాగా ఇది మెస్మరైజ్ అయ్యారు ఆయన. ఇప్పుడు ఏం మాట్లాడతారో నేను కొంచెం పక్కకి వెళ్తాను, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. వివేక్ గారు కంగ్రాచులేషన్స్, అండ్ అభిషేక్ అగర్వాల్ కంగ్రాచులేషన్స్, విశ్వప్రసాద్ గారు కంగ్రాట్స్, అండ్ టీం అందరికీ, విష్ణు గారు కంగ్రాట్స్, అసిత్ బిగ్ కంగ్రాట్స్. ఏంటంటే పొద్దున్న సినిమా చూశారు అందరూ, ఆ సినిమా కథ నాకు తెలుసు విష్ణు చెప్పిన తర్వాత. ఈరోజు సినిమా చూసి సినిమా గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ సూపర్ హిట్ అవుతుంది సినిమా. 19th రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి విష్ణుకి కెరియర్లో మళ్ళీ టర్నింగ్ పాయింట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ణు, ఈ సినిమా ఈ పాండమిక్ టైంలో మొన్న రిలీజ్ అయిన సినిమాలన్నీ సెసార్ కళ్యాణ మండపం చాలా బాగా హిట్ అయింది. పాగలు కూడా చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్స్, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. 19th రిలీజ్ అవుతున్న ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రావాలని, టీం అందరికీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు అండ్ కృష్ణ చైతన్య గారు. మీకు శ్రీ విష్ణు గారిలో ఒక నాటీ థీఫ్ ఏమైనా కనిపిస్తాడండి? చాలా కనపడతాయండి విష్ణులో, ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి అదే ఈసారి చెప్దాం అనుకుంటున్నాను. చాలాసార్లు చెప్దాం అనుకునేవాడినండి. రౌడీ ఫెలో సినిమాకి రావడానికి ఏకైక కారణం విష్ణు సోలో జరుగుతున్నప్పటి నుంచి నన్ను పుష్ చేసి మీరు కథ చెప్పండి అని నేను ఎప్పుడూ చెప్దాం ఉంటానండి. ఏదైనా వేదిక మీద చెప్పాలి, సభాముఖంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి అని. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడ ఉన్న అందరూ నా ఫ్రెండ్సే, నా హీరోయిన్ మేఘా ఆకాష్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. నా ప్రొడ్యూసర్స్ వివేక్ గారు, విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ గారు. అండ్ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్. అండ్ హసిత్, చాలాసార్లు మనం కలుస్తూనే ఉన్నాం ప్రీ ప్రొడక్షన్ అప్పుడు. అండ్ రోహిత్ చాలాసార్లు చెప్పాడు, రోహిత్ సినిమా చూసి చాలా బాగుందని చెప్పాడు. నాకు కథ తెలుసు, ఇప్పుడు మాట్లాడితే బాగోదు కాబట్టి. బట్ చాలా 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 పాజిటివ్గా ఉంది. ఓ పెద్ద హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ కలిసి పార్టీ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ మేగా ఆల్ ద బెస్ట్. ఐఎమ్ హోపింగ్ దిస్ ఇస్ బిగ్ కమ్ బ్యాక్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇచ్చేసేయండి, పెట్టుకుంటాను నేను. ఓకే, సో చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు స్పీక్ క్రియేటివిటీ అక్కడి నుంచే. ఓకే, బిహైండ్ ద స్క్రీన్స్, ఐ గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మే ఐ రిక్వెస్ట్ ద బ్యూటిఫుల్ సునైనా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Hi Sunaina, welcome, looking beautiful. And is something missing for you? Did you also lose something? ఏమైనా పోగొట్టుకున్నారా మీరు ఇవాళ? దొంగతనం ఏమైనా? మీ ఇయర్ రింగ్స్ ఏవో పోయాయి అన్నారు, 2 ఉన్నాయా? జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది. యా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. First of all, thank you everyone for coming. I would like to start by thanking Hasid for giving me the opportunity to be a part of Raja Raja Chora. Thank you so much. Sri Vishnu Garu, thank you for being so sweet. It was so much fun working with you. Nenu definitely na team andaru thanks cheppali. Vivek Sagar Garu for giving brilliant music for this film. My producers, People Media Factory and Abhishek Agrawal Garu. Yeah, and it was lovely to have Megha in this film as well with me. So thank you everyone. I am sure that you guys are going to enjoy this film when it releases. And yeah, Ante. Thank you.
ఓకే, సో సునైనా యూ యాక్టెడ్ ఇన్ తమిళ్, యా, అండ్ తెలుగు ఇప్పుడు తెలుగు వస్తుంది, చెప్పండి. వస్తుంది. నేను కూడా పిలిచినప్పుడు అంతా వచ్చేస్తుంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ వండర్ఫుల్ కెరియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్ భరత్ ఠాకూర్ గారిని అండ్ అలాగే రామ్దేవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు విష్ ద టీమ్ ఆఫ్ రాజరాజ చోరా. ఇరువురిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ Oh, all the best. And may this film be the best film ever. God bless. All the best for the team. నేను ఏదైతే చెప్పమన్నానో అచ్చంగా అది చెప్పేశారు వాళ్ళిద్దరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ బాబీ గారు, ఎస్ బాబీ గారు, పవర్ టు యూ. వెంకీ మామా టు యూ. రండి, బాబీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ బాబీ గారు వచ్చి ఇప్పుడు శ్రీ విష్ణు గారి గురించిన కొన్ని నమ్మలేని నిజాలని బయట పెట్టబోతున్నారు. అమ్మా కమింగ్ అప్, ఒక మైక్ ఇచ్చేవా? అవద్దండి, నా మైక్ నేను కొన్ని చోట్ల ఇవ్వలేదు కాబట్టి నాకు కొన్ని రాలేదు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫ్లాగ్ హానెస్టింగ్ వెళ్ళలేదు కదా? ఫ్లాగ్ హానెస్టింగ్ వెళ్ళలేదు కదా? లేదండి, మార్నింగ్ అయిపోయింది. చాక్లెట్లు కూడా అయిపోయాయి. ముందుగా ఈ సినిమా టీజర్ చూడటం జరిగింది, చాలా బాగుంది. ఫస్ట్ ఒక ఫిల్మ్ బయటకు వస్తుందంటే దాని విజువల్స్, దాని ఆడియో ముందు జనాలు జడ్జ్ చేయటం మొదలెడతారు. సో ఈ రెండు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి బ్రదర్. అలానే శ్రీ విష్ణు గారి గురించి చెప్పాలంటే జనరల్గా ఆయన ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందంటే చాలా ఇన్నోసెంట్, పాపం నలుగురు పక్క తీసుకెళ్ళి మోసం చేసేస్తారు ఇతను అన్నట్టు ఉంటాడు. సో తను ఇంకో నలుగురిని మోసం చేసేలాగా క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడంటే చాలా కష్టపడి ఉంటాం. టీజర్లో చూస్తుంటే తెలుస్తుంది. డైరెక్టర్ వర్క్ చాలా బాగుంది. విజువల్స్ ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అలానే బోత్ ద హీరోయిన్స్ లుకింగ్ గ్రేట్. అలానే మా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు. జనరల్గా విశ్వప్రసాద్ గారు నేను వెంకిమామ మా ప్రొడ్యూసర్ అండి. నాకు తెలిసి ఒక్కసారే కథ విన్నారు, మళ్ళీ సినిమా రిలీజ్ ఆడియో ఫంక్షన్కి వచ్చారు. వీళ్ళకి అది కూడా జరగలేదట్టుంది బికాస్ ఆఫ్ కరోనా. వివేక్ గారు ఉన్నారు, అలానే అభిషేక్ అగర్వాల్ గారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. అదేంటి మీరేదో విష్ణు గారి గురించి నమ్మలేని నిజాలేవో చెప్తారనుకుంటే చెప్పేశారా? అంటే ఈయనలో ఒక ఆ దొంగ నాటీ యాంగిల్ ఉందంటారా? లేదా? అదేంటి వేరే ఇందాక డిఫరెంట్ ఒపీనియన్ చెప్పారు మాకు వివేకాత్రే. అసలు యాప్ట్ కరెక్ట్ క్యారెక్టర్కి ఈయన సెట్ అవుతారు, చూడండి అసలు లుక్ కూడా సెట్ అయిపోయిందని. అయితే సినిమా చూసిన తర్వాత తెలిసిద్దు బ్రదర్. మీరు ఎప్పుడైనా చిన్న చిన్న దొంగతనాలు ఏమైనా చేశారండి? దొంగతనాలు చేయకుండా ఎవడైనా ఉంటాడండి? ఒక్కటి పేరు చెప్పండి, మీరు చేయలేదా? ఒక్కటేసారి చేశానండి, మా ఆయన మనసు నేను దొంగతనం చేశాను. అంతకన్నా నేను రబ్బర్ కానీ పెన్సిల్ కానీ ఏమీ దొంగతనం చేయలేదు. మీరు? మేము చాలా చేస్తుంటాండి ఖచ్చితంగా. చాలామందికి లవ్ లెటర్లు రాసి ఉంటారులేండి. షాక్మర్ల దగ్గర నుంచి మొదలైంది. షాక్మర్లు, ఎరేజర్లు అక్కడి నుంచి మొదలెట్టాం. అక్కడి నుంచి మొదలు పెట్టారా? తర్వాత టీచర్లకి. ఓహో, నిజాలు బయటకు వచ్చేస్తున్నాయని. ఓకే, అర్థమైందండి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళడానికి వీల్లేదు. అయ్యో షేక్ అండ్ శానిటైజర్. ఓకే, పర్వాలేదండి. వ్యాక్సినేషన్స్ 2 డోసులు. యా, మీరు అనిల్ రావిపూడి గారు ఉన్నంత వరకు ఇక్కడే ఉండాలి. ఇక్కడ కాదు, అక్కడ. థ్యాంక్ యూ. యా, వెళ్ళొచ్చు. వాట్ ఆర్ ఒబీడియంట్ గెస్ట్ అండి ఇవాళ. నన్ను అడిగి మరీ రావచ్చా, వెళ్ళొచ్చా, కూర్చోవచ్చా అని అడుగుతున్నారు. అసలు వావ్, ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. ఓకే, సో ఇప్పుడు తేజ మారిని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జోహార్ డైరెక్టర్ తేజ గారు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హసిత్ గురించి చెప్పాలి. హసిత్ నేను ఫస్ట్ కలిసినప్పుడు
బ్రో ఏం చదివామంటే బిట్స్ పిలాని అన్నాడు. బిట్స్ పిలానియా? నేను ఒక్కసారి షాక్ అయ్యాను. మరి ఈ సినిమాల్లోకి ఏంటంటే నన్ను వివేక్ లాక్కొచ్చాడు అన్నాడు. వివేక్ని అడిగితే మీ ఇద్దరం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయ్యామన్నారు. సో ఈరోజు మార్నింగే సినిమా చూశానండి. సినిమాలో అందమైన అమ్మాయిల మనసులు దోచుకునే ఒక చిలిపి దొంగ విష్ణు గారు, పెద్ద పెద్ద ఇల్లులను దోచుకునే ఒక తెలివి దొంగ, థియేటర్ నుంచి బయటకు వచ్చాక మన మనసులు దోచుకునే ఒక మంచి దొంగ. డెఫినెట్లీ ఈ సినిమాకి ఆయుపట్టు క్లైమాక్స్ అండి. ఈ క్లైమాక్స్కి అందరూ ఎమోషనల్ అవుతారని నేను నమ్ముతున్నాను. అండ్ ఐ విష్ టీమ్ ఆల్ ది బెస్ట్. Thank you, Andy. Thank you so much, Teja Garu, for your best wishes. Thank you. So, Shreyas Utsav proudly presents the pre-release event of Rajaraja Chora, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Tea Time, our associate sponsors, Priya Gold and Vijeta, live online grocery store, our media partner Brochil and My Movie Bazaar. Ivalti event is being telecast on TV9 and NTV. And Cinemalu, Z Cinemalu, music is on Z Music. Event is organized by Shreyas Media. Shreyas Media, South India's one and only movie promotion agency. Movie promotions మాత్రమే కాదు, ఇప్పుడు వెడ్డింగ్స్ అండ్ ఈవెంట్స్ ఆల్సో ఆన్ శ్రేయస్ ఉత్సవ్. ఓకే, ఇక స్టేజ్ మీదకి ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఇక్కడికి విచ్చేశారు. శ్రీ విష్ణు గారి సినిమాలకి ఆయన్ని గెస్ట్ అనడం కన్నా వీ షుడ్ కాల్ హిమ్ అ ఫ్రెండ్, అ వెల్ విషర్, ఫ్యామిలీ. నారా రోహిత్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. రోహిత్ గారు. ఇప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయి మనకి. రోహిత్ గారు ఇప్పుడు విష్ణు గారి గురించి ఈ క్యారెక్టర్ ఎంత కరెక్ట్ ఆయనకి, ఇలా ఒక దొంగగా ఎంతవరకు విష్ణు గారికి ఈ క్యారెక్టర్ యాప్ట్? పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండి. ఎందుకు పర్ఫెక్ట్ అంటున్నారు? అంటే ఆయన ఏం చేస్తూ ఉంటారు తెర వెనక? ఆడు ఈజ్ లైక్ వెరీ ఫనీ, బేసిక్గా బాగా తెలిసిన వాళ్ళకి. వెటకారం ఎక్కువ కదండి బాగా. అది అప్పుడప్పుడు ఈ మధ్య క్యారెక్టర్లో కూడా కనిపిస్తోంది. ఈజ్ ఆల్వేస్ లైక్ యాక్చువల్గా తను సీరియస్ క్యారెక్టర్స్ కూడా బాగా చేస్తాడు. బట్ నాకెప్పుడు తను ఎంటర్టైన్మెంట్ సైడ్ ఈజ్ లైక్ మచ్ మోర్ కంఫర్టబుల్ అనిపిస్తుంది. బికాస్ న్యాచురల్గా తను ఈజ్ లైక్ ద ఎంటర్టైనర్ ఇన్ ద గ్రూప్. ఓకే, సో ఈ క్యారెక్టర్ చాలా యాప్ట్గా సెట్ అయింది. పర్ఫెక్ట్ క్యారెక్టర్ అండి. August 19th మేము కూడా చూస్తాం. చాలా దొంగతనాలు చేశారంట, మొత్తం లిస్ట్ బయటపడుతుంది ఆ రోజు. సో ప్లీజ్ అండి, ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా నేను చూశాను. ఐ బీన్ ట్రావెలింగ్ విత్ హసిత్ అండ్ వివేక్, అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇస్ లైక్ ఫ్యామిలీ ఓవర్ హియర్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. అండ్ విష్ణుకి ఈ సినిమా ఒక మంచి సక్సెస్ని ఇస్తుందని నమ్ముతున్నాను. అండ్ హసిత్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ తెలుగు సినిమా వండర్ఫుల్ ఫిలిం. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. And the main asset of the film is Vivek Sagar and his background score and the songs, everything very beautiful. And I wish the whole team, Megha and Sunaina, all the best. And producers Vivek Garu, Vishwa Prasad Garki, Abhishek Agarwal, Vivek Garu and Kirti, everyone, all the best for film's release on the 19th. Thank you so much. And థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు. మీ మూవీ కోసం కూడా మేము చాలా ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు విష్ణు గారు మీ గురించి ఇంతమంది మాట్లాడేశారు. ఇక్కడ కొన్ని దొంగతనాలు జరిగాయి, కొన్ని మిస్సింగ్లు అయ్యాయి. సినిమా కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మీ గురించి ఒక ఏవి ఉంది, అది చూసేద్దాం. హౌ ఇస్ లైఫ్ గోయింగ్ ఆన్? How is Sri Vishnu as a co-star? Very, very naughty. అందరూ ఇట్లాంటి రివ్యూలే ఇస్తున్నారు, మీరు మాత్రం చాలా పద్ధతిగా వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూర్చొని ఉంటారు. ఓకే, టెల్ మీ, వై డిడ్ యూ ఫీల్ దట్ హీస్ నాటీ? Because he says something, like every time he comes, he'll tell me something and then he'll go. And then I'll be thinking, he'll make fun of me, but it'll take me 2-3 seconds to... He'll say it so calmly and so sweetly, you'll not realize he's actually making fun of you till he goes. సెటైర్ వేసినా కూడా సైలెంట్గా వేసుకొని వెళ్ళిపోతారనమాట. ఎస్, మనలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి అయితే. ఓకే, చెప్పండి ఇప్పుడు. సో అందరికీ నమస్కారం.
ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చాలా పెద్ద గ్యాప్ తర్వాత నాకు తెలుగులో ఒక రిలీజ్ వస్తుంది. అండ్ ఐ ఫస్ట్ వాంట్ స్టార్ట్ బై థ్యాంకింగ్ మై ప్రొడ్యూసర్స్ for making this journey very comfortable, and then my cinematographer Veda for showing me so nicely, and then to Sunayana and Ravi Babu Garu and everybody in this movie. They've done just like all of them have performed amazingly, and I'm really glad to be a part of this. Vishnu, thank you for being such a fun and amazing co-star. I would love to work with you again and again. And Hasit, thank you for giving me the role of Sanjana. I'm very lucky and very happy to be a part of this film. And I hope Mirandaru August 19th theaters ki velli, you will love the film and we make you laugh a little during these difficult times. Thank you. Thank you. Thank you so much. And wishing you all success. ప్రదీప్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రదీప్ గారు త్వరలోనే డైరెక్టర్గా తెరంగేట్రం చేయబోతున్నారు. వేర్ ఎవర్ యు ఆర్ ప్రదీప్ గారు. గుడ్ సినిమా అనేటువంటి బ్యానర్ని స్థాపించి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ని మనకు అందిస్తూ వస్తున్నారు మిస్టర్ శ్రీనివాస్ గారు. అదే మా శ్రేయస్ శ్రీనివాస్ గారు. ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి, ఒక నిర్మాతగా వచ్చి మాట్లాడాలి. శ్రీనివాస్ గారు మిస్సింగా? విష్ణు గారు అయితే కిడ్నాప్ చేయలేదు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఎస్ ప్రదీప్ గారు. ఈరోజే సినిమా చూశానండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. హసిత్ హ్యాస్ సర్ప్రైజ్డ్ మీ లైక్ ఎనీథింగ్. ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ ఈ సినిమా డెఫినెట్గా శ్రీ విష్ణు నుంచి చాలా కొత్త, ఇప్పుడు దాకా ఓన్లీ ఎమోషనల్ మూవీస్ లేకపోతే చిన్న కామెడీ టైమింగ్ చూసాం. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ కామెడీ టైమింగ్ విత్ ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ అవి అయితే కనిపించాయి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ఇట్ విల్ హెల్ప్ ఎవ్రీ వన్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. సో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నుంచి చంద్రకళ ఫౌండేషన్ని కూడా స్థాపించడం జరిగింది. చంద్రకళ ఫౌండేషన్ గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము.
డైరెక్టర్స్ మాత్రం రండి అందరూ. బాబీ గారు, బాబీ గారు, ఓహో వెళ్ళిపోయారా? వాట్సాప్లో పంపించండి అయితే మాకు, మేము అడుగుతున్నాం. ఎస్ డైరెక్టర్స్, ఆల్ డైరెక్టర్స్, వివేక్ గారు రండి, ఆల్ ది డైరెక్టర్స్ రండి ప్లీజ్ ప్లీజ్. హసిత్ రండి. ఎందుకంటేనండి మనకి ఇక్కడ సైలెంట్గా కనిపిస్తూ ఈయనలో ఒక నాటి యాంగిల్ని దాచిపెడుతున్నారు చూసారా, దానికి సన్మానం అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి అనిల్ గారి చేతుల మీదుగా రత్న మణిమయ ఖచ్చితాలంకృతమైనటువంటి అది ఇప్పుడు లుక్ కరెక్ట్గా అదిరిపోయింది. ఆగస్ట్ 19కి ఇలా కలవబోతున్నాం మేము థియేటర్స్లో. డ్రెస్ ఉందండి, డ్రెస్ ఉంది, తీసుకురమ్మంటారా? యా, స్పీచ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ పెట్టుకుందరు, కానీ అప్పటి వరకు ఏమైనా బరువుగా ఉన్నట్టయితే పక్కన పెట్టేసేయండి, మాకు ఇచ్చేయండి, మేము పెట్టుకుంటాం. మంచి ఐడియా, మాట్లాడే వాళ్ళందరూ ఇది పెట్టుకొని మాట్లాడాలి అనే ఐడియాని ఇప్పుడే మాకు అనిల్ రావిపూడి గారు ఇచ్చారు. కాబట్టి ఒక ఫోటో కావాలి, నచ్చిందంటండి ఒకసారి ఒక ఫోటో కిరీటంతో. మళ్ళీ అనిల్ గారు ఒకసారి మళ్ళీ పెట్టండి. హీరోయిన్లు కావాలి ఇప్పుడు. మేఘనా, సారీ మేఘ, ఎవరినైనా ఇక్కడ మేఘన అని పిలిచింది, అమ్మాయి ఇలా చూసింది నన్ను. మేఘ ఆకాష్ అండ్ సునైనా, బొత్తు ధ మేఘ మేఘ. ఓకే, టీజీ విశ్వప్రసాద్ గారు ఈరోజు ఫంక్షన్కి రాలేకపోయారు, కానీ ఆయన విషెస్ టు ద హోల్ టీమ్ పంపించారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ విశ్వప్రసాద్ గారు విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజయ్ గారు ఇప్పుడు రావచ్చండి, ఇటు అందరు సోషల్ డిస్టెన్స్ రండి. 2 వ్యాక్సినేషన్స్ ఓవర్ను కమ్. విజయ్ గారు. నేను మొన్న మూవీ చూశానండి, చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరు చెప్పే డైలాగ్సే, కానీ నిజం చెప్పాలంటే ఫస్ట్ ఈ మూవీకి పిలిచినప్పుడు చూడడానికి వెళ్తే ఓకే దిస్ ఇస్ అబౌట్ సమ్ డార్క్ కామెడీ ఆర్ సంథింగ్ మెంటల్గా ప్రిపేర్ అవుతూ వెళ్ళాను అనమాట. బట్ వన్స్ ఆఫ్టర్ ఐ సాట్ దే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇట్ వాస్ గోయింగ్ ఇన్ ద సేమ్ వే. ఐ వాజ్ లైక్ ఓకే ఇట్స్ గోయింగ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్, ఓకే ఓకే అనుకుంటూ చూస్తూ వచ్చాను. Half the way, suddenly, like, you know, the movie, the way how it went ahead and I didn't know how the movie completed, got over, and it's come out really good andi. Ante ఇది మనము మన సినిమా దానికోసం ఇలా చెప్పాలి అన్నది కాదు. ఒక యంగ్ డైరెక్టర్, the way he has picturized the movie with the values of like our mythology anandi, ఏదన్నా కానీ ద వే హీ హ్యాస్ లైక్ యునో షోడ్ ద ఎంటైర్ థింగ్, ద వే హీ స్కల్ప్టెడ్ ఇట్, I was like, you know, phenomenal movie. It's really, really amazing. And I really wish all the team for the success, like for whatever hard work they have done, they should get that success and all the best for it, Andy. Thank you so much, Vijay Garu, and thanks for making such wonderful movies through People Media Factory. Ika director Hasit Garu, come on, it is your day. Come on. ఇన్ని రోజులు ఇంటి నుంచి ఎందుకు మిస్సింగ్ అయ్యారు నాన్నగారు అడిగిన దానికి ఇప్పుడు సమాధానం చెప్పేటువంటి రోజు ఇది, చెప్పండి. ఫస్ట్ అందరు స్టార్ట్ చేసేటట్టే థ్యాంక్స్, కృతజ్ఞతలతో మొదలు పెడతా. నేను మరీ యూట్యూబ్లో నేను వీడియోస్ చూస్తూ ఉంటా, అందులో ఒక బియాండ్ 5 minutes ఉంటే నాకు కూడా బోర్ కొడుతుంది, చూడొద్దులే అనుకుంటాను. సో 2 minutesలో కట్ చేసేలాగా ప్రయత్నిస్తాను. ఫస్ట్ అందరికన్నా ముందు మా మదర్ ఫాదర్కి కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఏదో ఉద్యోగం మానేసి ఇదంతా వచ్చేస్తున్నాం అంటే అది నాట్ ఈజీ. వాళ్ళు ఏ కంగారు పడకుండా అవుతుంది, ఇష్టం ఉంటే కంటిన్యూ చేయి, ఏం పర్లేదు అనే ఒక ఊతం ఇచ్చి ఇదంతా చేయటం అనేది చాలా థ్యాంక్ యూ అండ్ ప్రేమ, కృతజ్ఞతలు అంతా. అండ్ అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు
వివేక్ ఆత్రేయ అండ్ శ్రీ విష్ణు వాళ్ళు ఐ థింక్ వాళ్ళు ఇచ్చిన ఊతం ఏదైతే ఉందో అది నెవర్ ఎండింగ్. ఇప్పటివరకు ఒకటి వచ్చింది, ఇకపై కూడా ఉంటుంది. అది దానివల్ల ఎక్కడో స్క్రిప్ట్ లెవెల్లో స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ రేపు రాబోయే దగ్గర రిలీజ్ కూడా ఉంది. అంటే ఐ థింక్ వెరీ క్లియర్గా ఒక డ్రైవ్ ఉంది. దానికి చాలామంది నమ్మకం అండ్ సపోర్ట్ అదంతా ఉంది. రైట్ ఫ్రమ్ కీర్తి గారు, చౌదరి గారు, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అభిషేక్ గారు. సో ఆల్ ది ప్రొడ్యూసర్స్ హూ రియలీ ట్రస్టెడ్ ద స్క్రిప్ట్. సో కథ చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ మెయిన్ క్రాఫ్ట్ వర్క్ వైజ్ అయితే నాకు మేజర్ వివేక్ సాగర్, ఆయన క్రాఫ్ట్లో నిష్ణాతుడు. లైక్ నేను వివేక్ ఆత్రేయ ఇందాక అన్నట్టు నేను పెద్ద ఫ్యాన్ బాయ్, ఇంకా ఫ్యాన్ బాయ్, ఇకపై కూడా అలానే ఉంటాను నేను. సో అండ్ లైక్ హీ సెడ్ హీ విల్ కీప్ సర్ప్రైజింగ్. సో అలాంటి ఒక వర్క్ వేదరామన్ తన సినిమాటోగ్రఫీ, విప్లవ్ తన ఓన్ క్రాఫ్ట్ అండ్ కిరణ్ గారు హూ హాజ్ హెల్ప్ విత్ ఆర్ట్, శృతి విత్ కాస్ట్యూమ్స్. సో ఎవ్రీవన్ వీళ్ళందరి ఎఫర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అదంతా వాడుకోవటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, సమపాళ్లలో సరిగ్గా పెట్టడానికి చేశానని అనుకుంటున్నాను. బట్ ఆ అవకాశం ఇచ్చినందుకైతే అది దానికి కృతజ్ఞతలు ఫస్ట్. లాస్ట్ కూడా ఐ థింక్ మోస్ట్లీ డన్. కాకపోతే ఇప్పటి వరకు నేను ఇందాక ఫర్ ఆల్ ద చీఫ్ గెస్ట్ ప్లీజ్ అనిల్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్, అండ్ రోహిత్ గారు, శ్రీవాస్ గారు, చైతు గారు, పవన్ అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అలాంగ్ సైడ్. నేను పర్సనల్గా ఒక ఆడియన్స్గా నేను శ్రీ విష్ణు ఫ్యాన్ పర్సనల్లీ. సో నేను చదివిన కాలేజ్లో నేను రాజస్థాన్లో చదివాను. సో అక్కడ ఆబ్వియస్గా తెలుగు, హిందీ ఈ జోన్ ఆఫ్ ఒక చిన్న కమ్యూనిటీ ఆబ్వియస్గా ఫామ్ అయిపోతుంది కాబట్టి లాంగ్వేజ్ అనే ఓరియంటెడ్ కమ్యూనిటీ. అక్కడ తెలుగు బ్యాచ్ని గుల్ట్ గాళ్ళు అనుకుంటాం, మేము గుల్ట్ బ్యాచ్ అనుకుంటాం. సో వీళ్ళందరూ మూకుమ్మడిగా చెప్పిన ఫస్ట్ ఫేవరెట్ హీరో ఎవరు అంటే శ్రీ విష్ణు. అది మరి ఒక ఇంటలెక్చువల్గా కనెక్ట్ అయ్యి ఇది చేస్తారా, ఫన్కి కనెక్ట్ అవుతారా, న్యాచురల్ యాక్టింగ్గా, రకరకాల తెలీదు. సో అందరూ మంచి విష్ణు అనేది ఒక వెరీ బాగా ఈజీగా ఫామ్ అయిపోయిన ఒక ఇది. ఇందులో ఇందాక అందరం అనుకున్నట్టు ఆ కొంటెతనం ఏదైతే ఉందో కొంటె విష్ణు ఖచ్చితంగా కనిపిస్తాడు, 10 రెట్లు కనిపిస్తాడు. ఇప్పటివరకు మీకు ఆల్రెడీ తెలిసిన కొంటె విష్ణు కన్నా మేము అందరం కలిసికట్టుగా ఎంజాయ్ చేసిన ఒక విష్ణు ఇన్ దట్ కొంటే జోన్. అది సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఇన్ దాట్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ సునైనా, మేఘా లైక్ అండ్ రవిబాబు గారు, భరణి గారు. ఇందాక పంచపాషణాలు ఒకటి చెప్పారు, నేను మిస్ అయ్యాను. బట్ ఆయన ఎఫర్ట్ పెట్టి చేయటం అనేది దట్స్ మై ప్లెజర్. సో అవన్నీ అందరూ సంపాల్లో ఇచ్చినందుకు కాదంబరి కిరణ్ గారు వీళ్ళందరూ ఐ థింక్ దానివల్లే ఇప్పుడు ఏదైతే మూవీ వర్క్ అయిందో ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి షోన్ టు యూ. August 19th వీళ్ళందరూ ఎవరు ఒకళ్ళ వర్క్ ఒకళ్ళ మీద ఓవర్ షాడో అవ్వకుండా వెరీ క్లియర్గా ఒక కథ చెప్పాలి అనే ఒక ఓన్లీ ఉద్దేశంతో కథకి లోబడి ప్రతి కాస్ట్, ప్రతి క్రూ మెంబర్ ఓన్లీ దాని గురించే వర్క్ చేశారు. సో అందరం ఆ కథకి లోబడే చేసాం. ఆ కథే రాజరాజ చోర. అది August 19th మొహరం రోజు ఇట్ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీ థియేటర్. నేను ఆబ్వియస్లీ మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ, తాత వీళ్ళందరినీ కూడా నేను కోవిడ్ సిచ్యువేషన్ ఉంటే ఆబ్వియస్గా తీసుకెళ్ళి చూపించను వితౌట్ ప్రికాషన్స్. సో అందరినీ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ టు గో టు ద థియేటర్స్ విత్ ఆల్ ద ప్రికాషన్స్, బట్ యుల్ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్. అంతవరకు అయితే గట్టిగా చెప్పగలను. సో నేను కథ అని ఎలా చెప్పగలను, అందుకని మేము ప్రమోషన్స్ కూడా చోరగాథ అనే ఒక దాంతో స్టార్ట్ చేసాం. చోరగాథ వాజ్ మోర్ లైక్ గంగవ్వ. సో ఎవరైతే ఆవిడ వాయిస్ నుంచే అది చిన్న యానిమేషన్ టైప్లో ఒక కథ, ఊగొట్టే కథ అన్నట్టు ఒకటి మా అమ్మమ్మ దానికి బాగా ఒక ఇన్స్పిరేషన్ నాకు. సో అట్లా కథ నుంచి మొదలయ్యి ఇప్పుడు రేపు రాబోయే మెయిన్ కథ ఏదైతే ఉందో దట్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ. అది ఎంటర్టైన్ చేసింది అని మాకు క్లియర్గా అర్థమైంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అండ్ లవ్. సో దానికి 100x మల్టీఫోల్డ్ ఖచ్చితంగా ద మూవీ విల్ ఎంటర్టైన్ యూ. అంతవరకు అయితే ఐ ప్రామిస్. థ్యాంక్ యూ. ఇందాక అదే కథ చెప్పే విధానం ఇదంతా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరూ ఉన్నారు. అఫ్కోర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, బట్ అన్ని ఒడిదుడుకులు అంటే అఫ్కోర్స్ సినిమా కష్టాలు అది ఇది అంటారు కదా. సో ఓకే అవన్నీ ఇంక రెగ్యులర్ ఉండేవే. బట్ దాంట్లో కూడా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ టుడే ఇప్పటికి కూడా ఒక కాపీ US థియేటర్స్కి అండ్ రేపు ఇక్కడ థియేటర్స్కి ఇవ్వాలి అంటే దట్ హ్యాస్ బీన్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ద డైరెక్షన్ టీమ్ హ్యాస్ బీన్ రిలెంట్లెస్లీ వర్కింగ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ అండ్ ఆ క్రియేటివ్ ఇన్పుట్స్ నుంచి ఎగ్జిక్యూషన్ వర్క్, అది హార్డ్ వర్క్, ఫిజికల్ వర్క్ అవనివ్వండి,
రాత్రింబాళ్ళు 12, 1 ఇప్పటి వరకు ఐ డోంట్ నో అసలు వాళ్ళు వచ్చారో లేదో కూడా రఫ్గా తెలియట్లేదు. సూర్య గారు, అనిల్, భరద్వాజ్, స్వామి who has helped us across, Praneeth. So really thank you guys. I would like to continue my journey with you guys if it's possible. Yeah. Thank you. అది చూసారా, అట్లా మనసులో నుంచి మాటలు వచ్చినప్పుడు టైం తెలియదు మనకి. సారీ 2 నిమిషాలు ఇది కట్ చేయొచ్చు. అబ్బే ఇది లైవ్లో వెళ్ళిపోయింది మొత్తం. థ్యాంక్ యూ. అండ్ క్రియేటివ్ లాంచ్ టికెట్ మనకి అనిల్ గారు ఫస్ట్ టికెట్ కొంటున్నారు, డబ్బులు తీస్తున్నారు, జేబులో నుంచి ఇస్తున్నారు, గూగుల్ పే చేశారు, పేటిఎం చేశారు. రోహిత్ గారు ప్లీజ్, అండ్ మన కో ప్రొడ్యూసర్ వివేక్ గారు ప్లీజ్. వివేక్ సాగర్ గారు ప్లీజ్. కమ్ అండ్ స్టాండ్ హియర్. ఓకే. కొంచెం నవ్వండి అనిల్ గారు. మయాంక్, రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. Good evening, everybody. I have watched this movie, and Sri Vishnu garu, you were hilarious. Very, I loved it, your character. This movie is a very unique movie, and I totally felt it is like very new concept. Everybody will love it. Please do go to the near theaters and watch it. Thank you. Thank you so much. We would love to watch it because in our life there is so much of stress, so we need to relieve the stress through these movies and entertainments. మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పెళ్లి చూపులు, సమ్మోహనం, బ్రోచేవారెవర్రా, హిట్, ఇన్ని అందమైన కథల్ని మీ సంగీతంతో మరింత అందంగా తీర్చిదిద్దిన వివేక్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాకు తెలిసి మీరు ఒక్కళ్ళే ఇంత సిన్సియర్గా మాస్క్ పెట్టుకున్నారు ఇక్కడ. ఏమంటారు? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. అండ్ I'd love to congratulate Hasit on his first film. And cinema కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఎవ్రీబడి గో టు ద థియేటర్స్ అండ్ వాచ్. అండ్ హసిత్ చెప్పినట్టు ప్లీజ్ వేర్ అ మాస్క్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. ఓకే, యా, ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారని మరి ఒక్కొక్కసారి ప్రూవ్ అయింది. అంటే నేను ఓకే ఫైన్. కో ప్రొడ్యూసర్ వివేక్ గారు ఓకే సైగతోనే చెప్పేశారు డోంట్ కాల్ మీ అని. అండ్ కీర్తి గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడ ఆల్రెడీ 2-3 సైగలు చేశారు నాకు పిలవద్దు అని. ఇప్పుడు అనిల్ గారు, ఎస్ ప్లీజ్ అనిల్ గారు. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ అనొచ్చు కదా. గుడ్ ఈవినింగ్. ఎస్. హోస్ట్గా సుమ గారు, గెస్ట్గా నేను సీజన్ 2. యా ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజరాజ చోర ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి, అలాగే కో ప్రొడ్యూసర్స్ వివేక్ గారికి, అలాగే కీర్తి చౌదరి గారికి అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ, వివేక్ గారి గురించి కొంచెం స్పెషల్గా చెప్పాలి. ఆయనతో నాకు చాలా లాంగ్ అసోసియేషన్ ఉంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి, రైటర్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి అలా మొదలైంది సినిమా టైంలో కూడా చాలా జర్నీ చేసాం. సో నా విష్ ఆల్ ద బెస్ట్ సార్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా వివేక్ సాగర్ మ్యూజిక్ సెన్సేషన్ అని చెప్పాలి. ఈ జనరేషన్లో ప్రతి ఫిలింలో ఏదో ఒక ట్రెండ్ అయ్యే మ్యూజిక్తో ముందుకు వస్తున్నారు. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ బ్రదర్. అలాగే డిఓపికి పనిచేసిన టీం అందరికీ బెస్ట్ విషెస్. అలాగే ఒక సినిమా ఫస్ట్ ఫిల్మ్ అనేది ఏ డైరెక్టర్కైనా ఒక ప్రయత్నం పేరుకి, బట్ అదొక జీవితానికి పునాది. సో ఐ నో దట్ ఆ ఫస్ట్ ఫిలిం వాల్యూ ఎలాంటిదో. ఖచ్చితంగా ఈ సినిమా హసిత్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హసిత్ గోలీ, నువ్వు గ్లోబ్ అంతా అవ్వాలి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. అలాగే నవ్వించడం అనేది ఒక ఆర్ట్, అదంత ఈజీ కాదు. బట్ దాంట్లో కూడా రకరకాల జోనర్స్ ఉన్నాయి. సో అలాంటి డిఫరెంట్ జోనర్స్తో ఈ జనరేషన్లో చాలామంది యంగ్స్టర్స్ వస్తున్నారు. అందరికీ నా బెస్ట్ విషెస్. ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నారు. వివేక్ ఆత్రేయ కానీ, అలాగే హసిత్ కానీ, ఇలా నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తున్నారు. అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే
ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ మేఘా ఆకాష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే సునైనా, మీరు మీ సినిమాలన్నీ చాలా చూశాను, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మిగతా పనిచేసిన ఆర్టిస్టులందరికీ ఈ సినిమా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ, ఇక విష్ణు అంటే నాకు చాలా ఇష్టం. తను చేసే ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ అప్పట్లో ఒకడు ఉండేవాడి నుంచి ప్రతి సినిమాకి నేను ఏదో రకంగా ఆ సినిమా జర్నీలో ఇలా గెస్ట్గా వస్తూనే ఇలా పార్ట్ అవుతూనే ఉన్నాను. ఎందుకంటే తన స్టోరీ సెలెక్షన్ నాకు చాలా ఇష్టం. ఒక లైవ్లీగా ఉండే స్టోరీస్ ఎవరన్నా రాసుకుంటే అది ఎవరికి చెప్పాలని ఫస్ట్ ఆలోచిస్తే ముందు వరుసలో విష్ణు ఉంటాడు. సో అలాంటి రకరకాల ఫిల్మ్స్ చేస్తూ అంటే రిజల్ట్తో సంబంధం లేకుండా తను ట్రై చేస్తూనే ఉంటాడు. సో ఆ విషయంలో నువ్వు చాలా గ్రేట్ విష్ణు. సో ఈ సినిమా కూడా నీ కెరియర్లో ద బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ట్రైలర్ ఈ మధ్యకాలంలో చూసిన అన్ని ట్రైలర్స్లో నాకు ఇది చాలా బాగా నచ్చింది ఒక ట్రైలర్ ఈ సినిమాలో. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. సో ఈ ట్రైలర్లో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఓపెనింగ్ నిత్యానందతో స్టార్ట్ అవుద్ది. సో అది చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. సో ముగించే ముందు అలాగే ట్రై చేద్దాం ఒకసారి. ఐ వాంట్ టు దిస్ ఫిలం బికమ్ ఏ హిట్, వై నాట్ సూపర్ హిట్ బట్ ఆల్సో బ్లాక్ బాస్టర్ హిట్, ఇఫ్ పాసిబుల్ ఇండస్ట్రీ హిట్, ఇట్ క్యాన్ బి ఏ పాన్ ఇండియా హిట్. థ్యాంక్ యూ ఆల్. If you say it will be a hit, then it will definitely be a hit. Because whatever you have said has always happened. ఇప్పుడు శ్రీ విష్ణు గారు మాట్లాడతారు. ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ ఏదైతే ఆయన గురించి చెప్పారో అవన్నీ నిజాలేనని ఒప్పుకుంటారు. అందరికీ నమస్కారం అండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మా వైఫ్ బర్త్డే. సో అంటే మీకు 2 థింగ్స్ జరిగాయి ఆ రోజు. అంటే దేశానికి స్వతంత్రం వచ్చింది, నాకు విపరీతమైన స్వతంత్రం పుట్టింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ కూడా, గెస్ట్లందరికీ పేరు పేరున, నాతో వర్క్ చేసిన డైరెక్టర్లు అందరూ, నాతో అసోసియేట్ అయిన డైరెక్టర్లు అందరూ గెస్ట్కి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. ఇదేదో చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్లో ఉంది. చాలా నీట్గా, కూల్గా బాగుంది వాతావరణం, ఏదో చాలా బాగుంది. రాజరాజ చోర ఆ ఫిలిం నేను హసిత్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ మేము ఎవరికి చెప్దాం అన్నప్పుడు అప్పుడు ఇంకా కథ కూడా పూర్తిగా రెడీ అవ్వలేదు. పాయింట్ ఉంది, ఆ పాయింట్ని తీసుకుని మేము ఫస్ట్ ఎంఎల్ కుమార్ చౌదరి గారికి ఫస్ట్ చెప్పామండి. సో కీర్తికి, ఎంఎల్ కుమార్ చౌదరి గారికి. కీర్తి మాకు ఒక 20 years నుంచి బెస్ట్ ఫ్రెండ్. నాకు, మా వైఫ్కి, మా పాపకి, అందరికీ కూడా బెస్ట్ ఫ్రెండ్ కీర్తియే. ఆడవాళ్ళలో మా పాపకి అంటే చిన్న పాప ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ కీర్తి, మగవాళ్ళలో హసిత్ గడు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అనమాట మా పాపకి. సో నా కూతురు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి నాకు ఒక పగిలిపోయే సినిమా ఇచ్చారు. చాలా థ్యాంక్స్. ఈ కథని ఇప్పుడు మేము పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారితో అసోసియేట్ అయ్యి, అభిషేక్ గారితో అసోసియేట్ అయ్యి షూటింగ్ అది స్టార్ట్ చేసామండి. షూటింగ్ స్టార్ట్ చేసిన ఒక 10-15 daysకి ఫస్ట్ పాండమిక్, తర్వాత మళ్ళీ ఒక 6-7 నెలలు రోజు హసిత్ నేను మాట్లాడుకునేవాళ్ళం కథ గురించి అన్నట్టు. ఫస్ట్ ఏం చెప్పాడు అదే ఉంది సినిమాలో, ఇప్పటికీ అదే ఉంది. మేము మాట్లాడుకునే అన్నీ టైం వేస్ట్ అని ఇప్పుడు తెలిసింది నాకు. ఈరోజే పొద్దున్న ఫైనల్ కాపీ చూసా. సో లాంగ్ జర్నీ. నెక్స్ట్ సినిమా ఇంత టైం తీసుకోవద్దు, మనం తొందరగా చేసేద్దాం. దేవుడి దయ వల్ల ఇంకేమి పాండమిక్స్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టెక్నీషియన్స్ వివేక్ సాగర్ గురించి అందరికీ తెలుసు. ఒక డిఫరెంట్ సౌండ్ అని ఇదని అందరూ అంటారు. కష్టపడి తీసిన సినిమాకి అంత సౌండ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా ఇచ్చినప్పుడు నిజంగా నా కళ్ళు ముందుంటే ఇవాళ కాళ్ళ మీద పడిపోదండి బ్రదర్, నిజంగా చెప్తున్నా. పిచ్చెక్కిపోయింది నాకైతే. అంటే ఒక స్పిరిచువల్ జోన్లోకి వెళ్ళిపోయాను నేనైతే. మా గురువు ఆయన
విప్లవ్ చాలా ఓపిక్గా, చాలా నీట్గా ఒక కొత్త రకమైన కట్ చేశాడు. అది కూడా అందరికీ బాగా నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వేదాతో నేను మెంటల్ మొదలు వర్క్ చేశానండి. ఈ సినిమా విజువల్స్ అన్నీ కూడా చాలా బాగా కథకి ఎంతవరకు ఇదిగా ఉండాలో అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మాకు చాలా 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 హెల్ప్ అయింది. థ్యాంక్ యూ వేద. ఇంకా మెయిన్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాకి చాలా బాగా ఎఫెక్ట్ పెట్టారు. అదంతా స్క్రీన్ పైన అయితే అద్భుతంగా కనిపించింది. హసిత్ గోలి. హసిత్ బిట్స్ పిలానీ స్టూడెంట్ అండి. మంత్కి ఒక 2-3 lakhs శాలరీ వచ్చే స్టూడెంట్ అనమాట. బిట్స్ పిలానీ అంటేనే టాప్. బిట్స్ పిలానీ పేరెంట్ ఉంది తప్ప దాంట్లో చదువుకున్న వాళ్ళని కానీ అటువంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. మన బ్యాచ్ వేరు అనమాట. ఫస్ట్ టైం చూసా మనవాడిని అలా సర్ప్రైజ్గా చూస్తూ ఉండేవాడిని అనమాట. అలా ఓహో అంత చదువుకొని కూడా సినిమాల మీద ఇంత ఉంది అని ఎలాగన్నా సపోర్ట్ చేయాలి. నేను మనవాడికి ఫస్ట్ డే అనుకున్నా. నేను కలిసిన ఫస్ట్ డే మనవాడికి నేను ఏదో ఒకటి చెయ్యాలని. ఎందుకంటే నాకు ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయాడు. నాకు మెంటల్ మొదలు సినిమాకి వివేక్ ఒక బ్రదర్ అయితే ఇంకొక బ్రదర్ నాకు అప్పుడు హసిత్. చాలా ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హసిత్ గోలి ఎత్తుకంటే ఆ ఎత్తు కాదు, ఇంకో 2 ఇంచులు ఎదిగామంటే పిల్లని చూడటం కష్టం. ఫ్యూచర్లో చాలా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హసిత్ మళ్ళీ నీతో సినిమాలు చేయాలని ఉంది. అందరూ హీరోయిన్ మనోడు హైట్ కాబట్టి హీరోయిన్ని యాక్టర్లు అందరినీ కొంచెం పొడుగున్న వాళ్ళని పెట్టుకున్నాడండి. రవిబాబు గారు, సునైన, మేఘా కొంచెం ఓకే. అందరూ కూడా చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరు ఫ్యాన్ అండి నేను బయట. వాళ్ళిద్దరూ ఈరోజే నాకు ఫ్యాన్ అయ్యారు సినిమా చూసి. రేపొద్దున మీరు అందరూ కూడా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థియేటర్లో August 19th ఈ సినిమా వస్తుంది. అందరూ కూడా దయచేసి థియేటర్లో సినిమా చూడండి. మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. 3 మాస్కులు పట్టుకెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ మాస్క్ మీకు ఫస్ట్ అరగంటకే తప్పని ఎగిరిపోద్ది గాలిలో. మాస్కులు ఎగిరిపోతూ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మాస్కులు ఎగిరిపోతాయి. నవ్వి మీ నవ్వుకి ఎగిరిపోతాయి డౌట్ లేకుండా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఇంటర్వెల్ బ్లాక్ పగిలిపోతుంది. బేసిక్గా ఇంటర్వెల్ బ్లాక్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒక 30 నిమిషాలు ఉంటుంది ఇంటర్వెల్. హిలేరియస్గా ఉంటుంది. ఏం మొహమాట పడద్దు. మీరు హ్యాపీగా ఫ్రీగా నవ్వుకోండి. మీకు ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాం ఈ సినిమా. నేను గర్వంగా చెప్తున్నా, రాజరాజ సినిమాలో నేను యాక్ట్ చేశా. రాజరాజ చోర మన తెలుగు సినిమా. ఈ సినిమా ప్రతి లాంగ్వేజ్లో రీమేక్ చేస్తారు. ఇది నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రతి లాంగ్వేజ్లో ఈ సినిమా రీమేక్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అంత కొత్త కథ అంటే ఏదో చేసేసి అలా కాదు. మన కథే, మనందరి కథ అనమాట. మనందరి కథే ఇది. చాలా చక్కగా కొత్త రకమైన స్టోరీ టెల్లింగ్. హసిత్కి ఫ్యాన్స్ గట్టిగా అవుతారు. నీ స్టోరీ టెల్లింగ్ గట్టిగా ఫ్యాన్స్ అవుతారు. కొత్తగా వచ్చే డైరెక్టర్లు చాలామంది ఇంప్రెస్ అవుతారు. మనోడికి వావ్ అంటారు ఖచ్చితంగా. సినిమా August 19th తప్పకుండా చూడండి. సుమ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మా ఈవెంట్ని ఇలా వచ్చినందుకు. నేను ఏమో మర్చిపోతున్నాను. ఏమైనా మర్చిపోతే గుర్తు చేయండి రా. ఇంకేముంది? సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 6 మాస్కులు పెట్టుకెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్కి 3 పోతాయి, సెకండ్ హాఫ్కి 3 తడిసిపోతాయి. తడవకపోతే నన్ను అడగండి. క్లైమాక్స్కి వచ్చేసరికి మిగతా తడిసిపోతాయి ఖచ్చితంగా. ఎంతైతే నవ్విస్తామో అంత ఎమోషన్ చూపిస్తాం అనమాట. సో మీరందరూ హ్యాపీగా నమ్మి నేను చెప్తున్నా, నన్ను నమ్మండి. లేదంటే ఒకసారి నా ప్రీవియస్ ఆడియో ఫంక్షన్లు అవి చూడండి. నేనేం మాట్లాడానో మ్యాక్సిమం దయ వల్ల అదే జరిగింది. చూడండి, పాటలేనండి, టీజర్ ట్రైలర్ చూడండి. నచ్చితే సినిమాకి రండి. 100% కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాను. నేను వెంకటేష్ గారు వీరాభిమాని అండి. అనిల్ గారు F3
తర్వాత చెప్తా దాని గురించి. వెంకటేష్ గారి వీరాభిమాన్ని చెప్తున్నా. మొన్న ఆయన సినిమా ఓటీటీలో వచ్చిందంటే నాకే కొంచెం చాలా బాధ వేసి ఒక 2 రోజులు భోజనం చేయలేదు. అంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది అనమాట. ఇప్పుడు సినిమా థియేటర్స్ పరిస్థితి అలా ఉంది. సో పెద్ద సినిమాలన్నీ కూడా థియేటర్స్లో రావాలి అంటే స్లోగా మా చిన్న చిన్న సినిమాలన్నీ స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి. వీటిలన్నిటిని మీరు బాగా ఆదరించారంటే తొందరలోనే మన సూపర్ స్టార్ సినిమాలన్నీ మనం స్క్రీన్ల మీదే చూసుకుంటాం అనమాట. సో వెంకటేష్ గారి అభిమానులు చాలామంది థియేటర్లో మిస్ అయ్యారు కాబట్టి ఆయన అభిమాని కింద నేను ఒక చిన్న సైజు వెంకటేష్ గారి సినిమా లాంటిది మీకు ఒకటి ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా వెంకటేష్ గారి క్లాసిక్స్ ఉన్నాయి కదా, మనం చాలా సినిమాలు చూసాం. అవి ఎలా అయితే ఉంటాయో 100% ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నవ్వుకుంటారు, చిన్న ఎమోషన్ ఫీల్ అవుతారు, నవ్వించి లాస్ట్లో చిన్నగా పిర్రగిల్లి ఆయింట్మెంట్ రాసి పంపేస్తాం అనమాట. సో 19th ఆగస్ట్ మళ్ళీ ఇదే చెప్తున్నాను. చిన్నప్పుడు ఊర్లో ఆ రిక్షాల్లో కార్లో చెప్పేవారు కదా, తప్పకుండా చూడండి. అంటే ఏమైనా మర్చిపోతానేమో అని భయం. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు కాడి నుంచి మొదలు పెట్టుకొని బాలకృష్ణ గారి అభిమానులు, నాగార్జున గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, రవితేజ గారి అభిమానులు, అందరి హీరోల అభిమానులు కూడా మా ఈ చిన్న సినిమాని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కనుక ఆశీర్వదించారండి ఈ సినిమా ఖచ్చితంగా అనిల్ రావుపూడి గారు ఏ ముహూర్తం అన్నమాట అన్నారు, పాన్ ఇండియా సినిమా అవుతుంది. అయినా ఓపోయినా కూడా అందరూ ఏం సినిమా అని ప్రతి భాషలో గ్యారంటీ చెప్పుకుంటారు. అలాంటి స్టోరీ టెల్లింగ్ ఇది. లేట్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎవరి పేరన్నా మర్చిపోతే ఏమనుకోవద్దు. ఏంటి ఓకే ఏమని ఓకే అది లేట్ అయిపోతుంది. మా వైఫ్ బర్త్డే అని చెప్పాను కదా. హలో గట్టిగానా? ఓకే. సో యాపిల్ మెసేజ్ చేసింది నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళాలని చెప్పి. నిన్ను కాదు, నన్ను. సో ఐఎమ్ హియర్ ఫర్ హర్. నాకు తెలిసి వీడు సొల్లు ఎక్కువ చెప్తున్నాడని నిన్ను పంపుంటుంది. ఇంట్లో నీదే ఇక్కడ ఎందుకని చెప్పి. సో వాట్ ఎవర్ విష్ణు, థ్యాంక్ యూ సో మచ్. నేను అడగంగానే ఫస్ట్ వచ్చి అసంతిని తీసుకొచ్చిదా నువ్వురా. దీస్ టూ విల్ క్రియేట్ మ్యాజిక్ అండి. అఫ్ కోర్స్ విత్ వివేక్ సాగర్, వేద, విప్లవ్, మేఘా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ వివేక్ గారు థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీరే ఎంకరేజ్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. అండ్ విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వివేక్ గారు. ఎవరి పేర్లు అన్న మర్చిపోతే నన్ను క్షమించండి. ఇప్పుడు మళ్ళీ మొత్తం మొదలెట్టాలేమో. అసలేమో మనకి 19వ తారీఖున అందరం కలుద్దామండి. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నన్ను నమ్మి థియేటర్కి రండి. థియేటర్ బిజినెస్ అనేది కొంచెం ఇదిగా ఉంది. సో మాకు ఎంత మంచి ఆఫర్లు ఓటీటీ నుంచి వచ్చినాయో వివేక్ గారు, అంత పెద్ద ఆఫర్లు వచ్చినా కూడా వద్దు థియేటర్కి వెళ్దామన్న మీ కాన్ఫిడెన్స్కి ఫిదా అయ్యానండి. నిజంగా నాకే 2-3 సార్లు భయం వేసింది. రారేమో, డబ్బులు పెట్టినప్పుడు వచ్చినా రాకపోయినా సేఫ్లో ఉంటే హ్యాపీ కదా అనే ఉద్దేశం ఉండేది. ఎప్పుడు మీ డేరింగ్ 19th ప్రూవ్ అవుతుంది. మొత్తం నాకు తెలిసి మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ వాళ్ళు అందరికీ తెలుగు సినిమాలు ఇలా ఓపెనింగ్స్ వచ్చి ఇలా ఆడుతుంటే పిచ్చెక్కిపోతుంది. వాళ్ళకి ఏం అర్థం అట్లా. దీంతో మెంటల్ ఎక్కిపోతుంది ఈ సినిమాతో. సో వాళ్ళ దాకా రీచ్ అయ్యేలాగా కొంచెం అందరూ కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక 4గురికి చెప్పండి. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీలతో మీరు హ్యాపీగా చూడొచ్చు సినిమా. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ మీరు చూడొచ్చు. ఆడవాళ్ళు ఎస్పెషల్లీ నా సినిమాల్లో ఇప్పుడు ఆడవాళ్ళకి ఎప్పుడు కొంచెం మంచి ఇదిగా స్ట్రాంగ్ ఉమెన్ ఉంటారు నా సినిమాల్లో. ఆడవాళ్ళు ఎవరైతే నా సినిమా రాజరాజ చోర చూస్తారో వాళ్ళకి నేను చాలా రోజులు గుర్తుండిపోతాను. చాలా చాలా చాలా
అభిమానిస్తారు. మీరు ఆగస్ట్ 19th డేట్ నోట్ చేసుకోండి. మాబ్గా వచ్చి చూస్తే నవ్వులకి ఇది ఉండదండి. సింగిల్గా చూడటం కంటే మన థియేటర్లో చూస్తేనే అదిరిపోద్ది ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా నవ్విస్తా, ఏడిపిస్తా, ఇంటికి పంపిస్తా, మీ గుండెలు చోరీ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ విష్ణు గారు ఎన్ని విషయాలు చెప్పేశారు మా అందరికీ. నిజంగానే చోరీ చేసేశారు. సో ఆగస్ట్ 19th మిస్ అవ్వకుండా చూడండి ఇన్ థియేటర్స్. రాజరాజ చోరా అక్కడ కలుద్దాం ఏంటి థియేటర్స్లో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఎవ్రీబడి, టు ఆల్ అవర్ గెస్ట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు కాస్ట్ అండ్ క్రూ. And a special thanks to Shreyas Media for hosting this event so well. Thank you. Thank you so much. ఓకే, ఇక స్టేజ్ మీదకి ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఇక్కడికి విచ్చేశారు. శ్రీ విష్ణు గారి సినిమాలకి ఆయన్ని గెస్ట్ అనడం కన్నా వీ షుడ్ కాల్ హిమ్ అ ఫ్రెండ్, అ వెల్ విషర్.